ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ పోషణ అనేటువంటి పాఠ్యాంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. జీవులన్నిటికీ పెరుగుదల, మరమ్మత్తు వంటి జీవక్రియలను నిర్వర్తించడం కోసం ఆహారం అవసరం. జీవుల పెరుగుదలకు మరియు మరమ్మతులు అంటే ఏదన్నా గాయాలు కానీ లేకపోతే ఇంకేమైనా జరిగినప్పుడు, లేకపోతే కాళ్ళు విరిగిపోవడం అలాంటి సమయంలో మరమ్మతులు వంటి జీవక్రియలు నిర్వర్తించడం కోసం ఏం కావాలి? ఆహారం అవసరం. జీవులు తమ శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి కూడా ఏం అవసరం? ఫుడ్ అనేటువంటిది అవసరం. శరీర ఉష్ణోగ్రత ఉంటుంది కదా, శరీర మనం కావచ్చు, జీవులు కావచ్చు, వేటికైనా ఆహారం ద్వారానే ఏమవుతుంది? శక్తి అనేటువంటిది లభిస్తుంది. కావున శక్తికి మూలం ఎవరంటే ఆహారం అనేటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తీసుకోవచ్చు జీవులు అనేటువంటివి. శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి కూడా ఆహారం అవసరం. అమీబా వంటి ఏకకణ జీవులు మొదలుకొని మానవుని వంటి బహుకణ జీవుల వరకు అనేక రకాల పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. అమీబా ఒక చిన్న కణం లాంటి నిర్మాణం అండి. ఈ అమీబా వంటి ఏకకణ జీవులను మొదలుకొని మానవుడు ఉన్నాడు కదా, మానవుడి వంటి బహుకణ జీవులు కూడా ఏమవుతాయి? అనేక రకాల ఆహార పదార్థాలని ఏం చేస్తాయి? ఆహారంగా తీసుకుంటాయి. మానవ శరీరంలో వివిధ కణాలకు తమ విధులను నిర్వర్తించడానికి వివిధ రకాల పోషకాలు గల ఆహారం అవసరం అవుతుంది. మానవ శరీరంలో వివిధ కణాలు ఉన్నాయి కదా, నాడీ కణాలు కానీ, తర్వాత రక్త కణాలు కానీ, తర్వాత కండర కణాలు కానీ, ఇట్లా అనేక రకాల కణాలు ఉన్నాయి కదా. ఈ అన్ని రకాల కణాలు తమ విధులను అంటే అవి చేసే పనులను నిర్వర్తించడానికి వివిధ రకాల పోషకాలు గల ఆహారం అవసరం అవుతుంది. ఆహార సేకరణ, పోషణ అనేది కణం నుండి కణానికి, జీవి నుండి జీవికి భిన్నంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క కణం నుంచి కణానికి మరియు ఒక జీవి నుంచి ఇంకో జీవికి మధ్య ఈ ఆహార సేకరించడం అంటే అది ఆహారాన్ని పొందడం మరియు పోషణ అంటే వాటిలో జరిగే జీవక్రియలు ఉంటాయి కదా, అవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అన్ని రకాల పోషణ క్రియలు, అన్ని రకాల జీవులలో జీవన క్రియలు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క జీవి ఒక రకంగా ఆహార సేకరణ చేసుకుంటుంది, ఒక్కొక్క రకంగా ఒక రకమైన పద్ధతిలో అది పోషణను నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. మనం చూసినట్లయితే స్వయం పోషకాలు అనగానేమి, పరపోషకాలు అనగానేమి. ఇప్పుడు మనం స్వయం పోషణ, పరపోషణ విధానంలో పోషణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. చాలా మొక్కలను స్వయం పోషకాలని ఎందుకు అంటారు కూడా తెలుసుకుందాం. స్వయం పోషకాలు అంటే ఏం లేదండి, తమ ఆహార పదార్థాలను అవి తయారు చేసుకున్నట్లయితే వాటిని స్వయం పోషకాలు అంటారు. అవి ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలపై ఆధారపడి జీవించేటువంటి జీవులను పరపోషకాలు అని అంటారు. స్వయం పోషణ, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. స్వయం పోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయన సమ్మేళనాలను తయారు చేసుకుంటాయని మనకు తెలుసు. మనం ఇంతకుముందు పాఠ్యాంశాల్లో కూడా మనం తెలుసుకున్నాం. ఏం చేస్తాయి? ఇవి కాంతి శక్తిని యూజ్ చేసుకొని, కాంతి శక్తి అంటే C6 CO2 + 12 H2O యూజ్ టు కాంతి సమక్షంలో ఏమవుతాయి? క్లోరోఫిల్ వర్ణద్రవ్యం ద్వారా ఏం చేస్తాయి? C6H12O6 కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. దీన్ని ఉపయోగించి, కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయనిక సమ్మేళనాలను, ఈ విధంగా ఏర్పడినటువంటి కార్బోహైడ్రేట్లని మనం ఏమంటామంటే రసాయనిక సమ్మేళనాలు అంటాం. రసాయనిక సమ్మేళనాలను తయారు చేసుకుంటాయని మనకు తెలుసు. అవి నేలలోని ఖనిజ లవణయుత నీటిని ఇవేం చేస్తాయి? నేలలో ఉన్నటువంటి నీటిని, ఇక్కడ చెప్పుకున్నాం కదా 6H2O, నేలలో ఉన్నటువంటి ఖనిజయుత, అందులో మినరల్స్ ఉంటాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, తర్వాత జింకు, తర్వాత ఐరన్, కాఫర్, ఇలాంటి అనేక ఖనిజయుత లవణయుత నీటిని మరియు గాలిలోని కొన్ని వాయువులను అంటే ఇక్కడ చూసిన CO2, గాలిలోని కొన్ని వాయువులను కూడా వినియోగించుకుంటాయి. ఈ సరళ పదార్థాలను ఉపయోగించి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను ఉత్పత్తి చేయగలవు. అవి ఏమేమి తయారు చేసుకుంటాయి? నీటిని మరియు గాలిలోని కొన్ని వాయువులను ఉపయోగించుకొని పిండి పదార్థాలు మరియు మాంసకృతులు మరియు కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను అవి ఉత్పత్తి చేయగలవు. స్వయం పోషకాలైన మొక్కల్లో ఉత్పత్తి అయిన ఈ పదార్థాలే అధిక మొత్తంలో ఏం చేస్తాయి? జీవరాశులకు మరియు శక్తినివ్వడానికి ఉపయోగపడతాయి. స్వయం పోషకాలైన మొక్కల్లో ఉత్పత్తి అయిన ఈ పదార్థాలు ఉన్నాయి కదా, ఈ పదార్థాలే
అధిక మొత్తంలో జీవరాశులకు శక్తినివ్వడానికి ఉపయోగపడతాయి. దాదాపు మనం తినే ప్రతి పదార్థం ఎక్కువగా మొక్కల నుండే లభిస్తుంది. మనం తీసుకునేటువంటి ప్రతి పదార్థం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమవుతుంది, మొక్కల నుంచి లభిస్తుంది. జంతువులు, మానవులు, అన్ని రకాల జీవులు కూడా ఏం చేస్తాయి, ప్రత్యక్షంగా మొక్కలపైన ఆధారపడడం అనేటువంటిది జరుగుతుంది. జంతు సంబంధ ఆహార పదార్థాలపై మనం ఆధారపడినప్పటికీ జంతువులన్నీ సాధారణంగా తమ ఆహారం కోసం మొక్కలపైనే ఏమైతే ఆధారపడడం అనేటువంటిది మనం చూస్తాం. అవి ఏం చేస్తాయి, మొక్కలపైన ఆధారపడతాయి. మళ్ళీ జంతువులన్నిటినీ అవసరమైన ఆహారాన్ని మొక్కలు ఏ విధంగా తయారు చేసుకుంటాయి, జంతువులన్నిటికీ అవసరమైన ఆహారాన్ని మొక్కలు ఏ విధంగా తయారు చేస్తాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలు తమ జీవక్రియలను ఎలా నిర్వర్తిస్తాయి అనే అంశాన్ని తెలుసుకోవడానికి, అంటే జీవక్రియలు అంటే మెటబాలిక్ యాక్టివిటీస్, అంటే అది పోషణ కానీ, తర్వాత శ్వాసక్రియ కానీ, విసర్జన కానీ, ఇవన్నిటిని మనం ఏమంటామంటే జీవక్రియలు అని అంటాం. మొక్కలు తమ జీవక్రియలను ఎలా నిర్వర్తిస్తాయనే అంశాన్ని తెలుసుకోవడానికి శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరుపుతున్నారు. మొక్కల్లో వివిధ రకాల జీవక్రియలు జరుపుతున్నప్పటికీ ఒక్క కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్, ఒక కిరణజన్య సంయోగక్రియ ద్వారానే సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా మొక్కలు గుర్తించబడ్డాయి. మీరు క్రింది తరగతుల్లో ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియను గురించి కొన్ని అంశాలను మనం అధ్యయనం చేసాం కదా. మొక్కల జీవక్రియలకు సంబంధించినటువంటి పరిశోధనలు చాలా కాలం క్రిందటే ప్రారంభమైనప్పటికీ మొక్కల అవసరాలకు సంబంధించిన విషయం గురించి, మొక్కల అవసరాలంటే ఫుడ్ కానీ, వాటర్ కానీ, తర్వాత హెయిర్ కానీ, ఇవన్నీ మొక్కలకు అవసరమైనటువంటి అవసరాలు. మినరల్స్ మొక్కల అవసరాలకు సంబంధించిన విషయం గురించి తెలుసుకొనుటకు నిర్వర్తించిన ప్రయోగ విధానాలను 17వ శతాబ్దం నుండి మాత్రమే నమోదు చేయడం ప్రారంభించారు. ఎప్పటి నుంచి? అంతకుముందుకు పరిశోధనలు జరిగినాయి, కానీ వాటిని నమోదు చేయలేదు, అంటే రికార్డ్ చేయలేదు. అంటే ఒక ప్రయోగం చేసినారు కానీ ఆ ప్రయోగాన్ని పుస్తక రూపంలోనికి తీసుకురావడం అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 17వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కలకు గల నీటి సంబంధాలపై నిర్వహించిన ప్రయోగాన్ని పూర్తి చేయుటకు అతనికి 5 సంవత్సరాల కాలం పట్టింది. అదే ఏం చేశాడు, వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కకు గల నీటి సంబంధాన్ని గురించి అధ్యయనం చేయడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 years అనేటువంటిది పట్టింది. అదేవిధంగా ప్రస్తుత కిరణజన్య సంయోగక్రియ నిర్వచనాన్ని రాబట్టడానికి మానవాళికి 300 సంవత్సరాల కాలం పట్టింది. మనం చెప్పుకుంటున్నాం కదా, 6CO2 ప్లస్ 12H2O, కాంతి, క్లోరోఫిల్, C6H12O6, 6O2, 6H2O అనేటువంటి ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాను కనిపెట్టడానికి 300 సంవత్సరాల కాలం పట్టిందంట. కిరణజన్య సంయోగక్రియ జరపడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు. కిరణజన్య సంయోగక్రియలో చిట్ట చివరగా ఏర్పడే ఉత్పన్నాలు ఏమై ఉంటాయి? కిరణజన్య సంయోగక్రియకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ ద్వారా తెలుసుకుందాం. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంది? కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుంది? కిరణజన్య సంయోగక్రియలో ఉత్పత్తి అయ్యే పదార్థాలు ఏంటి, వినియోగించబడే పదార్థాలు ఏంటి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిరణజన్య సంయోగక్రియను జరిపే మొక్కలు పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే పత్రహరితం. పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని అంటాము. పత్రహరితం లేదా ఈ కిరణజన్య సంయోగక్రియ జరిపేటువంటి మొక్కలు ఉంటాయి. మొక్కల యొక్క పత్రాలు ఎట్లుంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని అంటాం. ఇవి కాంతి శక్తిని ఉపయోగించి సరళ అకర్బన పదార్థాలను ఏం చేస్తాయి? సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి. సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చుతాయి. ఈ విధానాన్ని మనం ఏమంటామంటే కిరణజన్య సంయోగక్రియ అని అంటాం. కాంతిని ఉపయోగించుకొని సరళ అకర్బన పదార్థాలు, ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి 6CO2 ప్లస్ 12H2O, ఇవన్నీ ఏంటివి? అకర్బన పదార్థాలు. ఇవి కర్బనంగా మారలేదు, ఇవి సరళమైనవి. మళ్ళీ వీటి నుంచి ఏమైంది? C6H12O6 అనేటువంటిది సంక్లిష్ట కర్బన అణువులు. ఇవి అనేక అణువులు కలిసి ఏర్పడినాయి కాబట్టి ఇది సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి. ఈ విధానాన్ని మనం ఏమంటామంటే కిరణజన్య సంయోగక్రియ అని అంటాం. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఇందులో అనేక రకాల చర్యలు
ఏమైతే ఒక క్రమ పద్ధతిలో జరగడంతో పాటుగా అనేక మధ్యస్థ సమ్మేళనాలు ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ మధ్యస్థ సమ్మేళనాలు కూడా ఏమైతాయి ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని సరళమైన సమీకరణ రూపంలో సూచించడానికి ప్రయత్నించారు. 1931లో సిబి వాన్ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడు? 1931లో సిబి వాన్ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికీ కూడా వినియోగిస్తున్నారు. ఈ చెప్పాము కదా, ఫోటోసింథసిస్ సమీకరణం ఉంది కదా, ఈ సమీకరణాన్ని ఎవరు సూచించారంటే సిబి వాన్ నీల్. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. వాన్ నీల్ అతని అభిప్రాయం ప్రకారం ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి మనం ఏం చెప్తున్నాం ఇక్కడ C6H12O6 అని చెప్తున్నాం కదా. ఈ ప్రతి కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడడానికి ఒక CO2, ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువు, 2 H2O అణువులు నీరు అవసరమవుతాయి. ఈ ప్రక్రియలో ఒక ఆక్సిజన్, ఒక నీటి అణువు అనేటువంటిది ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువు, 2 నీటి అణువులు తీసుకొని అదేం చేస్తుంది? కార్బోహైడ్రేట్లను తయారు చేయడం మరియు ఒక ఆక్సిజన్ అణువు మరియు ఒక నీటి అణువు, ఈ 2 అనేటువంటివి కార్బోహైడ్రేట్తో పాటు C6H12O6తో పాటు ఒక ఆక్సిజన్ అణువు, ఒక నీటి అణువు అనేటువంటిది విడుదల అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఈ 6CO2 12H2O gives rise to C6H12O6 plus 6O2 6H2 అనేటువంటిది ఇది సమీకరణాన్ని మనం సమతుల్యం చేయడం కోసం ఉపయోగిస్తాం. కానీ కిరణజన్య సంయోగక్రియలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక కార్బన్ డైఆక్సైడ్, 2 నీటి అణువులతో ఏమవుతుంది? CH2O, ఇదేది కార్బోహైడ్రేట్ ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. దీంతోపాటు ఒక H2O, ఒక O2 అనేటువంటివి కూడా ఏమైతాయి? ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం చూడండి. గ్లూకోజ్ ఫార్ములా ఏంది? C6H12O6. ఈ ఫార్ములా రావడం కోసమే మనం ఏం చేస్తున్నామంటే C6CO2 ప్లస్ 12H2Oను మనం తీసుకుంటున్నాం. ఇది రావడానికి C6H12O6 రావడానికి. ఓకే, అండర్స్టాండ్ అయింది కదా అందరికీ? ఈ విధంగా గ్లూకోజ్ ఏర్పడే విధంగా చూపించాలంటే సమీకరణం ఏ విధంగా ఉండాలంటే ఇందుకోసం సమీకరణాన్ని తుల్యం చేసి తిరిగి రాయండి. సో ఇది సిబి వాన్ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఇది గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా PSB పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో క్రాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్నాడు. కిరణజన్య సంయోగ క్రియలో దీనికి కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్నాడు. అయితే బ్యాక్టీరియాలు H2Oకు బదులు H2Sను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి. ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ప్రారంభ పదార్థం H2Oకు బదులు ఇవి ఏం చేస్తున్నాయంటే H2Sను ప్రారంభ పదార్థంగా ఉపయోగించుకున్నాయంట. ఈ బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్, ఇక్కడ H2O యూజ్ చేసుకుంటేనేమో ఏమవుతుంది? O2 అనేటువంటిది విడుదలవుతుంది. ఇక్కడ చెప్పుకున్నా కదా, ఇక్కడ O2 విడుదలవుతుంది. కానీ H2Sను హైడ్రోజన్ సల్ఫైడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ సల్ఫర్ అనేటువంటిది ఈ ప్లేస్లో సల్ఫర్ అనేటువంటిది వెలువడడం అనేటువంటిది ఆయన గుర్తించారు. తర్వాత మొక్కల్లో కూడా ఇదే విధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియను పరిశీలించాడు. ఇదే విధానాన్ని పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలోనే కాకుండా మొక్కల్లో కూడా సిబి వాన్ నీల్ కనుగొన్నాడు. కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్ ఒక ఉత్పన్నంగా పరిశీలించిన తర్వాత ఈ క్రింది సమీకరణాన్ని ప్రతిపాదించాడు. గ్లూకోజ్ను ఒక ఉత్పన్నంగా C6H12O6 అనేటువంటిది ఒక ఉత్పన్నం, అంటే అదొక మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక ప్రొడక్ట్. ఇది గుర్తించాక దీన్ని ఈ గ్లూకోజ్ ఏర్పడే విధానాన్ని చెప్పడం కోసం సమీకరణం ఈ విధంగా మారడం అనేటువంటిది జరిగింది. 6CO2 12H2O కాంతి సమక్షంలో క్లోరోఫిల్ C6H12O6 6H2O6 6H2O 6O2 అనేటువంటిది
ఈ విధంగా ఏర్పడతాయి. మొక్కలు మొదటగా సరళమైన కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. తర్వాత అవి ఏం చేస్తాయి? స్టార్చ్ మరియు సెల్యులోజ్ వంటి సంక్లిష్ట పిండి పదార్థాలను సంశ్లేషిస్తాయి. ఫస్ట్ కార్బోహైడ్రేట్ తయారవుతాయి, వాటి నుంచి స్టార్చ్ కానీ సెల్యులోజ్ కానీ వంటి సంక్లిష్ట పదార్థాలు అనేటువంటివి తయారవుతాయి. ఇవే కాకుండా మొక్కలు ఇంకేం చేస్తాయి? ప్రోటీన్లు, లిపిడ్లు మొదలైనవి కూడా తయారు చేసుకోగలుగుతాయి. అయితే జంతువులలో కార్బోహైడ్రేట్లను సొంతంగా తయారు చేసుకోలేవు. జంతువులు ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్లను తయారుగా చేసుకోలేవు. అవి ఏం చేస్తాయి? మొక్కలపైన ఆధారపడతాయి. కాబట్టి అవి వాటి కొరకు మొక్కలపైన ఆధారపడాల్సి ఉంటుంది. దాదాపు సజీవ ప్రపంచానికి అంతటికీ కిరణజన్య సంయోగక్రియ మౌలిక శక్తి వనరు అని చెప్పగలం. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ ద్వారా అన్ని జీవరాశులకు శక్తి అనేటువంటిది లభించడం అనేటువంటిది జరుగుతుంది. అది నీటి మొక్కలు కావచ్చు, నీటి జీవులు కావచ్చు, భౌమ జీవులు కావచ్చు, ఏ జీవులైనా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మొక్కలపైన ఆధారపడి శక్తిని అనేటువంటిది పొందడం అనేటువంటిది జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బోహైడ్రేట్లను ఎలా తయారు చేసుకుంటాయో తెలుసుకుందాం. ఆకులోని పిండి పదార్థం ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది మనం ఇప్పుడు చూద్దాం. పిండి పదార్థం ఎట్లా తయారవుతుంది ఏందనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఎండలో పెరుగుతున్న మెత్తని పల్చని ఆకులు గల ఒక మొక్క నుండి ఒక ఆకును తీసుకోండి. ఏం చేయాలి? ఒక లీఫ్ను, ఒక ఆకును, పత్రాన్ని మనం తీసుకొని పటంలో చూపిన విధంగా ప్రయోగానికి కావాల్సిన పరికరాలను సిద్ధం చేసుకోండి. పరీక్ష నాళికలో మిథిలేటెడ్ స్పిరిట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మిథిలేటెడ్ స్పిరిట్ను తీసుకొని అందులో ఏం చేయాలి? ఆకును ఉంచాలి. మొదట ఆకును నీటిలో మరిగించి ఫస్ట్ ఏం చేయాలి? ఒక బీకర్ తీసుకొని అందులో ఆకును వేసి వేడి నీటిలో మరిగించి మిథిలేటెడ్ స్పిరిట్ కలిగిన పరీక్ష నాళికలో ఉంచి పరీక్ష నాళికను నీరు కలిగిన బీకర్లో ఉంచి మరిగేలా వేడి చేయండి. నీటిలో మరిగించి మిథిలేటెడ్ స్పిరిట్ గల పరీక్ష నాళికలో ఉంచి ఏం చేయాలి? ఆ పరీక్ష నాళికను నీరు కలిగిన బీకర్లో ఉంచి మరిగేలా వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఆకులోని పత్రహరితం క్లోరోఫిల్ అనేటువంటి ఆకుపచ్చని భాగం ఉంటుంది కదా, ఆకుపచ్చని భాగం తొలగించబడుతుంది. అందువల్ల ఆకు మనకు పాలిపోయినట్లుగా ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడనేమో గ్రీన్ కలర్లో ఉన్న ఆకు మనము మిథిలేటెడ్ స్పిరిట్ను మరియు వేడి వాటర్ ఇట్లా తీసుకొని ఈ పరికరంలో అమర్చిన ఆధారంగా తీసుకొని మనం వేడి చేసినట్లయితే ఈ విధంగా మనకు పాలిపోయినట్లు కనిపిస్తుంది. పరీక్ష నాళిక నుండి ఆకును బ్రష్ సహాయంతో జాగ్రత్తగా ఏం చేయాలి? పత్రాన్ని బెడికి తీయాలి. ఆకును వాచ్ గ్లాస్ లేదా ఇది వాచ్ గ్లాస్ అంటారండి, దీన్ని పెట్టి డిష్ అనొచ్చు, వాచ్ గ్లాస్ అనొచ్చు. పెట్టి డిష్లో ముడతలు పడకుండా వెడల్పుగా పరచండి. దానిపైన కొన్ని చుక్కల అయోడిన్ లేదా బెటాడిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. పిండి పదార్థాల నిర్ధారణ కోసం ఉపయోగించే కెమికల్ ఏంటంటే అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని వేయండి. పత్రాన్ని మరోసారి పరిశీలించండి. ఏర్పడిన నీలి నలుపు రంగు ఆకులోని పిండి పదార్థ ఉనికిని తెలియజేస్తుంది. ఏం చేస్తుంది? నీలి నలుపు రంగు అనేటువంటిది ఆకులో పిండి పదార్థాలు ఉన్నట్టు మనకు తెలియజేస్తుంది. పిండి పదార్థాలు లేకపోతే ఈ నీలి నలుపు రంగు అనేటువంటిది ఏర్పడదు. నీలి నలుపు రంగు ఉన్నట్లయితే అది అందులో ఆ పత్రంలో పిండి పదార్థాలు ఉన్నట్టు మనం నిర్ధారణకు రావచ్చు. కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యే కారకాలు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు ఏర్పడడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన పదార్థాలన్నీ సమీకరణంలో ఇమిడి ఉన్నాయని చెప్పగలం. కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు కావాల్సిన పదార్థాలను గురించి శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకున్నారో పరిశీలిద్దాం. వాటర్, నీరు మరియు ఫోటోసింథసిస్. మొక్కల బరువు పెరగడంలో నీరు ఏం చేస్తుంది? ప్రధాన పాత్ర పోషిస్తుంది. వాన్ హెల్మెంట్ చేసినటువంటి పరిశోధనల గురించి మనం ఏం చేసినాం? 7th క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఆ కాలం నాటికి వాన్ హెల్మెంట్ కిరణజన్య సంయోగక్రియ గురించి తెలియదు. ఆయన చేసినటువంటి ప్రయోగ కాలం నాటికి అప్పటికి ఫోటోసింథసిస్ అనేటువంటిది కనుగొనబడలేదు కాబట్టి ఆయనకు కిరణజన్య సంయోగక్రియ గురించి తెలియదు. తర్వాత జరిగిన అనేక పరిశోధనలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్క బరువు పెరుగుతుందనే విషయాన్ని తెలియజేశాయి. దీని ద్వారా ఫోటోసింథసిస్ ద్వారా మొక్క బరువు అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను, లిపిడ్లను మొదలైన వాటి అన్నింటినీ కూడా ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకుంటాయి. కాబట్టి మొక్క బరువు పెరగడానికి ఆస్కారం ఉందని తెలియజేయడం అనేటువంటి జరిగింది తర్వాత పరిశోధనల కారణంగా. తర్వాత గాలి కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి చిన్న ప్రయోగం చేద్దాం. దీని ద్వారా కిరణజన్య సంయోగక్రియలో గాలి ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం. కిరణజన్య సంయోగక్రియను అవగాహన చేసుకునే క్రమంలో నిర్వహించబడిన అనేక ప్రయోగాలలో ప్రస్తుతం మనం చేయబోయే ప్రయోగం ఆసక్తిని రేకెత్తించడమే కాక ఒక ముఖ్యమైన మైలురాయి ఉంటుంది. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ఏం చేస్తుంది? గాలి అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుందని జోసెఫ్ ప్రిస్లే గుర్తుపెట్టుకోవాలి. గాలి యొక్క
నీరు యొక్క పాత్రనేమో వాన్ హెల్మెంట్, గాలి యొక్క పాత్రనేమో జోసెఫ్ ప్రిస్లే. జోసెఫ్, గాలి మరియు ప్రిస్లే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. 1770 సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల పరంపర ద్వారా తెలిసింది. ఆనాటికి శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగాల గురించి అంతగా తెలియదు. 1774 సంవత్సరంలో జోసెఫ్ ప్రిస్లే ఆక్సిజన్ కనుగొన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. 1775 సంవత్సరంలో లెవోయిజర్ ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ ప్రిస్లే. దానికి పేరు పెట్టింది ఎవరు? లెవోయిజర్ ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. గాలి చొరబడిన గంటజాడిలో వెలుగుతున్న కొవ్వొత్తి త్వరగా ఆరిపోవడాన్ని ఏం చేశాడు? ప్రిస్లే గమనించాడు. ఈ విధంగా ఒక గంటజాడిని తీసుకొని ఇందులో కొవ్వొత్తిని ఉంచితే కొద్దిసేపటి తర్వాత ఆ కొవ్వొత్తి ఆరిపోవడాన్ని ప్రిస్లే గమనించాడు. అదేవిధంగా గాలి చొరబడని గంటజాడిలో ఉంచిన ఎలుకకు ఊపిరాడకపోవడం కూడా రెండో ప్రయోగంలో ఏం చేసిండు? కొవ్వొత్తిని పెట్టిండు, తర్వాత ఎలుకను పెట్టిండు. ఎలుకను పెట్టి, ఎలుకంటే జీవి కదా, జీవులు ఏ విధంగా ప్రవర్తిస్తాయనే దాన్ని ఎలుకను ఉపయోగించిండు. పరిశీలించిన తర్వాత వెలిగే కొవ్వొత్తి, ఎలుక రెండూ కూడా ఏదో విధంగా గంటజాడిలో గాలికి నష్టం కలిగించినట్లు నిర్ధారణకు వచ్చాడు. అంటే ఈ విధంగా గంటజాడిలో ఉన్నటువంటి గాలి ఈ రెండు జీవుల రెండింటి ద్వారా, కొవ్వొత్తి ద్వారా మరియు ఎలుక జీవి ద్వారా ఏమవుతుంది? గాలి నష్టం జరుగుతుంది, అంటే గాలి తగ్గించబడుతుందని ఎవరో జోసెఫ్ ప్రిస్లే నిర్ధారణకు వచ్చాడు. కానీ గంటజాడిలో ఒక పుదీనా మొక్కను ఏం చేసిండు? ఇంకో ప్రయోగంలో ఒక పుదీనా మొక్కను పెట్టిండు. పుదీనా మొక్కను ఉంచి పరిశీలించినప్పుడు ఎలుక ప్రాణంతో ఉండడాన్ని, కొవ్వొత్తి వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. జంతువుల శ్వాసక్రియకు కొవ్వొత్తి వెలగడానికి గల ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోనికి పంపుతుంటాయని ఈ ప్రయోగం ద్వారా జోసెఫ్ ప్రిస్లే ఊహించాడు. ఏం చేసిండు? అయితే ఈ గంటజాడిలో ఉన్నటువంటి ఎలుక మరియు కొవ్వొత్తి ఉపయోగించుకుంటున్నటువంటి గాలిని మనం పుదీనా మొక్క పెట్టడం ద్వారా ఏం చేస్తుంది? ఈ పుదీనా మొక్క ఆ గాలిని భర్తీ చేస్తుంది. ఆ విధంగా భర్తీ చేయడం వల్ల ఏమవుతుంది? ఎలుక మరియు కొవ్వొత్తి, ఎలుక జీవిస్తుంది, కొవ్వొత్తి బాగా వెలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా, గంటజాడి ప్రయోగం ద్వారా జోసెఫ్ ప్రిస్లే గుర్తించాడు. జోసెఫ్ ప్రిస్లే తాను నిర్వహించిన ప్రయోగాల ద్వారా వాయు వినిమయం జరగడం వలన మొక్కలు వదులుతున్నటువంటి వాయువు కొవ్వొత్తి వెలగడానికి మరియు జంతువుల మనుగడకు దోహదం చేస్తుందని నిర్ధారణకు వచ్చాడు. ఈ ప్రయోగాల ద్వారా ఏం చేసిండు ఆయన? ఈ పుదీనా మొక్క ఉంది కదా, ఈ పుదీనా మొక్క విడుదల చేసినటువంటి గాలి ఓటు అంతవరకు ఓటును అది ఎలుక జీవించడానికి మరియు కొవ్వొత్తి వెలగడానికి ఉపయోగపడుతుందని తెలుసుకున్నాడు. అయితే మొక్కల్లో గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగ క్రియకు, ఆక్సిజన్ శ్వాసక్రియకు ఎలా ఉపయోగించుకుంటాయి? మొక్కల్లో అధిక మొత్తంలో వాయువుల వినిమయం, ఆకుల్లోని పత్రరంధ్రాలు ఉంటాయి కదా, వాయువుల వినిమయం అనేటువంటిది ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం అనేటువంటిది ఇవన్నీ ఏంది? పత్రరంధ్రాల ద్వారా అవి తెరుచుకొని ఉన్నంతసేపు జరుగుతూ ఉంటుంది. ఈ వాయు వినిమయం అనేటువంటిది దేని ద్వారా జరుగుతుందంటే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా కాండం వేర్లలో ఉండే వాయు రంధ్రాలు, లెంటిసెల్స్ కూడా వాయు వినిమయం జరుగుతాయి. కాండంలో ఉడక చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వేర్లలో ఉడక శ్వాస వేళ్ళు ఉంటాయి కదా, శ్వాస వేళ్ళు, వెలామిన్ వేళ్ళు అని చెప్పుకున్నాం కదా, వాటి వేర్లో కూడా చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఏమవుతుంది? శ్వాసక్రియ లేదా వాయు వినిమయం అనేటువంటిది జరుగుతుంది. వాయువులు జీవి మొక్క యొక్క శరీరం లోపలికి వెళ్ళడం, బయటికి రావడం అని మనం ఏమంటాం? వాయు వినిమయం అని అంటాం. మనమైతే మానవునికైతే ముక్కు ద్వారా ఆక్సిజన్ పీల్చుకొని మనం ఏం చేస్తాం? కార్బన్ డైఆక్సైడ్ను బయటికి వదులుతాం. ఆ విధంగా మొక్కలు ఏం చేస్తాయి? ఆకుల్లోని పత్రరంధ్రాలు, కాండంలోని రంధ్రాలు, శ్వాసవేళ్ళలోని రంధ్రాల ద్వారా ఏం చేస్తాయి? వాయు వినిమయాన్ని జరుపుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకత, CO2 యొక్క ఆవశ్యకతను మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయోగ నిర్ధారణకు పిండి పదార్థం తొలగించబడిన మొక్క అవసరమవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పిండి పదార్థం ఎట్లా తొలగించాలో, అట్లా పిండి పదార్థం తొలగించబడినటువంటి మొక్క అవసరమవుతుంది. పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను కనీసం ఏం చేయాలి? 3 days చీకటి గది ఉంటుంది కదా, మనం కాంతి సమక్షంలో ఉంచితే ఏమవుతుంది? ఆహార పదార్థాలు రోజు తయారవుతాయి. అట్లా కాకుండా ఏం చేయాలి? 3 days మనం ఒక కుండలో ఉన్నటువంటి మొక్కను తీసుకువెళ్ళి ఏం చేయాలి? చీకటి గదిలో ఉంచాలి. చీకటి గదిలో ఉంచితే ఏమవుతుంది? ఆహార పదార్థాలు అనేటువంటి తయారైనటువంటి తగ్గిపోతుంది. చీకటిలో మనం చాలామంది అనొచ్చు, సరే ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలకి ఏంటంటే చీకటి గది అంటే కాంతి పడినటువంటి, మనం చిండల్లో పెంచుకున్న మనం డోర్ల ద్వారా, వెంటిలేటర్ల ద్వారా, కిటికీల ద్వారా ఏమవుతుంది? కాంతి అనేటువంటిది మన ఇంటిలోనికి ప్రసరిస్తుంది. కాబట్టి ఆ తక్కువ పరిమాణం ఉన్న కాంతిని కూడా మొక్కలు వినియోగించుకోగలుగుతాయి. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే చీకటి గదిలో కాంతి అనేటువంటిది ఉండదు కదా, అక్కడ
ఆ విధంగా చీకటి గదిలో ఉంచితే ఏమవుతుంది, ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం అనేటువంటిది ఆగిపోతుంది. చీకటిలో ఉంచడం వల్ల ఆకులోని పిండి పదార్థం ఏమవుతుంది, తొలగించబడుతుంది. అంటే అంతకుముందు తయారు చేసుకున్న ఆహార పదార్థాలు ఖర్చు అయిపోతాయి, తర్వాత కొత్త ఆహార పదార్థాలు అనేటువంటి ఏర్పడవు. ఆ విధంగా ఖర్చు అయిపోతుంది, పిండి పదార్థాలు తొలగించబడతాయి. ఒక వెడల్పు మూతి కలిగినటువంటి గాజు సీసాను తీసుకోవాలి. ఇట్లా ఒక వెడల్పు మూతి కలిగినటువంటి గాజు సీసాను తీసుకోండి. అందులో పొటాషియం హైడ్రాక్సైడ్, ఇది గుర్తుపెట్టుకోవాలండి కెమికల్, పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకోవచ్చు. మనం బిళ్ళలు లాంటి వాటిని కూడా మనం తీసుకోవచ్చు. పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుందంటే CO2ను, కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునే గుణం ఉంటుంది. ఒక వెడల్పు సీసాను తీసుకొని ఇందులో పొటాషియం KOHని తీసుకోవాలి. తీసుకొని ఇట్లా ఈ విధంగా అమర్చాలి. అదేం చేస్తుంది, ఈ సీసాలో ఇంకా ఏమైనా కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇది పీల్చుకుంటుంది. ఒక నిలువుగా చీల్చబడినటువంటి రబ్బర్ బిళ్ళను తీసుకొని గాజు సీసా మూతికి బిగించాలి. ఈ విధంగా నిలువుగా ఉన్నటువంటి రబ్బర్ బిళ్ళను తీసుకొని గాజు సీసా మూతికి బిగించాలి. మొక్కలో ఎంపిక చేసుకున్న ఆకును బిరడా చీల్కకుండా సగం పొటాషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న సీసా లోపలికి, సగ భాగం సీసా వెలుపలికి ఉండే విధంగా అమర్చాలి. ఇప్పుడు ఏం చేయాలి, పత్రాన్ని ఈ విధంగా సీసా యొక్క అంచు ఉంటుంది, బీడ ఉంటుంది, ఈ బీడ గుండా సగం లోపలికి సగం బయటికి ఉండే విధంగా అమర్చాలి. సీసాతో సహా ప్రయోగ అమరికను ఏం చేయాలి, ఇదంతా ఇప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా అమర్చిన ప్రయోగ అమరికను మొత్తం ఏం చేయాలి, కాంతి సమక్షంలో పెట్టాలి. కాంతి సమక్షంలో ఉంచాలి. ఉంచితే ఏమవుతుంది, సూర్యరశ్మిలో ఉంచాలి. కొన్ని గంటల తర్వాత సీసాలో అమర్చిన ఆకును మరియు మొక్క యొక్క వేరే ఇతర ఆకును తీసుకొని, ఇంకొక ఆకును ఉండే ఇతర ఆకును తీసుకొని అయోడిన్ లేదా బెటాడిన్ అనేటువంటి ద్రావణంతో మనం పిండి పదార్థాన్ని పరీక్షించాలి. గాలి వెలుతురు సోకుతున్న ఆకు భాగంతో అయోడిన్ పరీక్ష నిర్వహించినప్పుడు నీలి నలుపు రంగులోకి మారడాన్ని మనం చూడవచ్చు. సీసా లోపల ఉన్నటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటుంది కాబట్టి ఇదేం చేస్తుంది, ఈ సీసాలో ఉన్నటువంటి KOH ఏం చేస్తుంది, మొత్తం CO2ని పీల్చుకుంటుంది కాబట్టి అదేం చేస్తుంది, పీల్చేస్తుంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. కాబట్టి సీసా లోపల ఉన్నటువంటి ఆకు భాగం నీలి నలుపు రంగులోనికి మారలేదు. కాబట్టి కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలుస్తుంది. కిరణజన్య సంయోగక్రియకు, ఫోటోసింథసిస్కు CO2 అవసరం అనేటువంటిది ఉందని మనకు తెలుస్తుంది. ఇంతవరకు మనం కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్, నీరు అవసరమని తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఇంకా అనేక ఇతర కారకాలు కూడా ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, మోల్ అర్ధపత్రం యొక్క ప్రయోగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కిరణజన్య సంయోగక్రియలో CO2 అవసరం, CO2 లేకపోతే మొక్కలు పిండి పదార్థాలను తయారు చేసుకోలేవని చెప్పడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మనం ఏం చేస్తున్నాం, KOHని పెట్టి అంతకుముందు వరకు ఏం చేస్తున్నాం, చీకటిలో 3 రోజులు ఉంచుతున్నాం. తర్వాత మనం ఇంకా CO2 ఉంటుంది కదా, ఈ సీసాలో కూడా ఏముంటుంది, గాలి ఉంటుంది కదా, గాలిలో CO2 ఉంటుంది కాబట్టి అట్లా CO2ని తీసేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, KOHను యూజ్ చేసి ఇప్పుడు ఈ విధంగా అమర్చి మనం గాలిలో, సూర్యరశ్మిలో ఉంచుతున్నాం. చూసి మనం అయోడిన్ ద్రావణంతో మనం పరీక్షించడం జరుగుతుంది. ఈ సీసాలో ఉన్నటువంటి ఆకు అనేటువంటి నీలి నలుపు రంగులోనికి మారదు, ఈ బయట ఉన్నటువంటి ఆకులు నీలి నలుపు రంగులోనికి, అంటే అంతవరకు వాటి లోపల పిండి పదార్థం లేదు. ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ప్రయోగం చేసిన తర్వాత సూర్యరశ్మిలో పెట్టిన తర్వాత ఏమవుతుంది, అవి కాంతిని పీల్చుకొని ఈ బయట ఉన్నటువంటి ఆకులు ఏం చేస్తాయి, ఈ బయట ఉన్నటువంటి ఆకులు ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఆకు బయటనే ఉంది, బట్ సూర్యరశ్మి తగులుతుంది, కానీ ఇందులో ఏముంది, CO2 అనేటువంటిది లేదు. CO2ను ఏం చేస్తుంది, KOH తీసుకుంటుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో, ఫోటోసింథసిస్లో CO2 కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అనేటువంటిది తెలియజేయడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, కాంతి కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్లో కాంతి అవసరాన్ని తెలియజేయడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. జోసెఫ్ ప్రిస్లే కాలం నాటికి శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా అవగాహన ఉండేది కాదు. కానీ తర్వాత కాలంలో శక్తిపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువుతో, ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువుతో సంయోగం చెందడం వలన కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, CO2 అనేటువంటిది, O2 కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, CO2 కార్బన్ డైఆక్సైడ్ లేదా H2O శక్తి, నీరు ఏర్పడినప్పుడు ఏమవుతుంది, శక్తి విడుదల అవుతుంది. ఈ రెండు సంయోగం చెందడం వలన ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. కానీ ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఏర్పడిన ఆక్సిజన్ తిరిగి గాలిలో కలిసినప్పుడు ఏమవుతుంది. దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా
వ్యతిరేక దిశలో చర్యలు జరిగితే ఏమవుతుందనేటువంటి ఆలోచనలు శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని, ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి ఏం చేస్తుంది, తిరిగి మళ్ళీ జీవనక్రియలు ఉంటాయి కదా, ఆ జీవనక్రియలు జరగడానికి ఏం చేస్తాయి, ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. విడుదలైనటువంటి శక్తి తిరిగి వినియోగించబడుతుంది శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. దీని అర్థం ఏమిటంటే మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసినప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసినప్పుడు అవి ఏం చేస్తాయి, శక్తిని గ్రహించగలగాలి. అసలు ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అనేటువంటిది శాస్త్రవేత్తలకు ఆలోచన వచ్చింది. డచ్, అందులో ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త డచ్ దేశానికి చెందినటువంటి జాన్ హింజన్ హౌస్. డచ్ జాన్, గుర్తుపెట్టుకోండి, జాన్ హింజన్ హౌస్ ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోగలిగాడు. మొక్కలు ఆక్సిజన్ ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేశాడు. 1779 సంవత్సరంలో కాంతి సమక్షంలోని మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయి అని చెప్పాం కదా. మొక్కలు ఫోటోసింథసిస్ జరుపుకునేటప్పుడు ఎక్కడ జరుపుకుంటాయి, కాంతి సమక్షంలో జరుపుకుంటాయి. CO2 + 12H2O తీసుకొని ఇవేం చేస్తాయి, కాంతి సమక్షంలో ఫోటోసింథసిస్ని జరుపుకొని ఏం చేస్తాయి, కార్బోహైడ్రేట్ని తయారు చేస్తాయి, ఆక్సిజన్ తయారు చేస్తాయి, నీటి అణువును కూడా తయారు చేస్తాయి. ఇట్లా ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని తెలుసుకున్నారు కాంతి సమక్షంలో. హైడ్రిల్లా అనే నీటి మొక్కతో ప్రయోగాలు నిర్వహించినప్పుడు ప్రకాశవంతమైనటువంటి కాంతిలో ఉంచిన హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ, కాంతిలో ఉంచిన హైడ్రిల్లా మొక్క ఆకుపచ్చని భాగాలు ఉంటాయి కదా, ఆకుపచ్చ భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడడం, చీకటిలో అదే ప్రయోగాన్ని చీకటిలో ఉంచినప్పుడు గాలి బుడగలు ఏర్పడకపోవడం గమనించాడు. ఈ గాలి బుడగలలో ఆక్సిజన్, O2 వాయువు ఉందని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని 20వ శతాబ్దంలో ఎగల్మెన్ అనేటువంటి శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంలో మరింత స్పష్టంగా నిర్ధారణ జరిగింది. గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంలో మరింత స్పష్టత నిర్ధారణ జరిగింది. ఈ ఎంగల్మెన్ కనుక్కున్న తర్వాత ఇంకా చాలా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు దీన్ని ఆమోదించడం అనేటువంటిది జరిగింది. ఇతను శైవరాల సమూహాలపై ఇంద్రధనుస్సులో కనబడే రంగుల వంటి వివిధ రంగుల కాంతులు సోకే విధంగా చేశాడు. ఏం చేశాడు, ఈయన శైవరాల సమూహాలు ఉంటాయి కదా, ఈ సమూహాలలో ఇంద్రధనుస్సులో రంగులు ఉంటాయి, ఆ రంగులను వీటిపైన ప్రయోగించాడు. తర్వాత ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలిరంగు కాంతి కిరణాలను ప్రసరింపజేసినాడు. ఏం చేసిండు, ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఆ బ్యాక్టీరియాల మీద ఏం చేసిండు, ఎరుపు మరియు నీలిరంగు కాంతి కిరణాలను ప్రసరింపచేశాడు. అవి గుంపులుగా ఏర్పడడం గమనించాడు. ఇవేం చేసినాయి, ఈ బ్యాక్టీరియాలు దూరం ఉన్న ఏమైనా గుంపులుగా ఏర్పడడం అనేటువంటి, కాంతి ఎక్కడ పడుతుందో అక్కడ ఈ దూరం ఉన్నటువంటి అన్ని అక్కడికి కుమ్మికూడడం అనేటువంటిది జరిగింది. గుంపులుగా ఏర్పడటం గమనించాడు. ఈ పరిశోధనలు కాంతి కిరణజన్య సంయోగ క్రియను గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడ్డాయి మరియు మొక్కల వివిధ రకాల రంగులతో కూడిన వర్ణద్రవ్యాలను గురించి, కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్రను గురించి అవగాహన చేసుకోవడానికి కూడా తోడ్పడతాయి. మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలో వివిధ రకాల రంగులతో కూడిన వర్ణద్రవ్యాలు ఉంటాయి కదా, వర్ణద్రవ్యాలను గురించి కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్రను గురించి అవగాహన చేసుకోవడానికి ఏమైనా తోడ్పడ్డాయి. ఏవి, వర్ణద్రవ్యాలు. కిరణజన్య సంయోగక్రియలో కాంతి సమక్షంలో ఆక్సిజన్ విడుదలను పరిశీలించే ప్రయోగం. ఫోటోసింథసిస్ కాంతి సమక్షంలో, కిరణజన్య సంయోగక్రియలో కాంతి సమక్షంలో ఆక్సిజన్ విడుదలను పరిశీలించే ప్రయోగం చెప్పుకున్నాం కదా ఇంతకుముందుకు. హైడ్రిల్లా మొక్క కాంతిలో ఉంచినప్పుడు ఎట్లా ఆక్సిజన్ వెలువడుతున్నటువంటిది అదే ప్రయోగం ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పరికరాలు ఇవన్నీ: బీకర్, గరాటు, పరీక్షణాళిక, హైడ్రిల్లా మొక్క, నీటిలో మునిగి పెరిగే నీటి మొక్క, నల్ల కాగితం, నీటితో నింపబడిన బకెట్స్, అగరబత్తి, అగ్గిపెట్టె మొదలైనటువంటి. పటంలో చూపిన విధంగా నీటి మొక్క హైడ్రిల్లా కలిగి ఉన్న ఒక జత పరికరాలను అమర్చండి. మొత్తం అమరికను నీటితో నిండిన బకెట్తో ఉంచండి. నీటితో నిండిన బకెట్లో ఉంచండి. పరీక్ష నాళికను నీటితో నింపి గరాటు కాడపై బోర్లించండి. పరీక్ష నాళికని ఇట్లా బోర్లించాలి. బకెట్ నుండి మొత్తం అమరికను వెలుపలికి తీసి ఏం చేయాలి, సూర్యరశ్మిలో ఉంచాలి. ఇదే విధంగా రెండవ అమరికను నల్లటి కాగితంతో కప్పి ఏం చేయాలి, నీడలో పెట్టాలి. ఇదేమో ఒక టాన్నేమో వెలుతురులో సూర్యరశ్మిలో పెట్టాలి. ఇంకోటి ఏం చేయాలి, బ్లాక్ కాగితం పెట్టి కప్పి దాన్ని ఏం చేయాలి, చీకటిలో ఉంచాలి.
సూర్యరశ్మిలో ఉంచిన పరికరంలోని పరీక్ష నాళికలోని నీటి మట్టం తగ్గుతూ ఇక్కడ ఉంది కదా, ఇది వీటి యొక్క నీటి మట్టం ఏమవుతుంది క్రమంగా తగ్గుతూ ఆ ప్రదేశంలో గాలి నిండుతున్నట్లుగా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఈ పరీక్ష నాళిక ఉంది కదా, ఈ పరీక్ష నాళికలో నీటి మట్టం తగ్గుతూ ఏమవుతుంది, ఇక్కడ గాలి అనేటువంటిది ఇక్కడికి పైకి చేరడం అనేటువంటి మనం గమనించవచ్చు. అదేవిధంగా నీటిలో ఉంచిన అమరికను పరిశీలించండి. ఎక్కడ ఉంచిన అమరికలో పరీక్ష నాళికలో ఎక్కువ వాయువు గుర్తించారు. ఈ వాయువులో ఇప్పుడు ఇట్లా ఈ విధంగా వెలువడుతున్న వాయువులు ఏం చేయాలి, మండుతున్న అగ్గిపులను ఉంచాలి. ఇట్లా అగ్గిపులను ఉంచితే ఏమవుతుంది, అగ్గిపుల్ల లేదా అగరబత్తిని ఉంచినప్పుడు కాంతివంతంగా మండడం గమనించండి. ఈ అగ్గిపుల్ల ఏమవుతుంది, ఇంకా కాంతివంతంగా మండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏదైనా వస్తువు మండడానికి ఏమవసరం, ఆక్సిజన్ అనేటువంటిది అవసరం. దీన్ని బట్టి హైడ్రిల్లా మొక్కల నుండి వెలువడినటువంటి వాయువు ఆక్సిజన్ అని తెలుసుకోవచ్చు. ఆ విధంగా వెలువడినటువంటి వాయువు ఆక్సిజన్ అని మనం గుర్తించవచ్చు. కాంతి సమక్షంలో కిరణజన్య ఫోటోసింథసిస్ ప్రయోగం జరిగినప్పుడు ఆక్సిజన్ ఏ విధంగా వెలువడుతుంది అంటే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీనికోసం ఈ విధంగా సెటప్ చేసి మనం హైడ్రిల్లా నీటి మొక్కను తీసుకొని మనం ఈ విధంగా సెటప్ చేసినట్లయితే ఈ నీటి పరిమాణం పరీక్ష నాళికలో ఉన్న నీటి పరిమాణం తగ్గుతూ ఈ ప్లేస్లోకి ఏం పోతుంది, ఆక్సిజన్ అనేటువంటిది పోతుంది. ఈ ఆక్సిజన్ ఇది వాయువు ఆక్సిజనా కాదని గుర్తించడానికి కోసం ఏం చేయాలంటే ఇక్కడ మండుతున్న అగ్గిపులను కానీ అగరబత్తిని అని ఉంచితే అది ఇంకా ఎక్కువ కాంతివంతంగా మండితే అదేంటి ఆక్సిజన్ అని మనం గుర్తించవచ్చు. గాలితో నిండిన పరీక్ష నాళికను బీకర్ నుండి ఏం చేయాలి, బీకర్ నుండి బయటకు తీసేసినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మీ ఉపాధ్యాయునితో చర్చించండి. గాలితో నిండిన పరీక్ష నాళిక ఉంటుంది కదా, దీన్ని బయటకు తీసేటప్పుడు జాగ్రత్తగా ఏవేదో జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఉపాధ్యాయుని తెలుసుకోవాలి. పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత. ఇప్పుడు ఏం చేయాలి, మనం చెప్పుకున్నాం కదా, పత్రాలలో గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ అనేటువంటి పిండి పదార్థం ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. ఈ పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోండి, పిండి పదార్థం తొలగించండి. ఏం చేయాలి, దాన్ని పిండి పదార్థం తొలగించాలి. పిండి పదార్థం తొలగించడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ కృత్యంలో చెప్పినట్టు దాన్ని చీకటిలో 3 రోజులు ఉంచాలి. ఒక నల్ల కాగితం తీసుకొని మీరు నచ్చిన డిజైన్లో కత్తిరించి దాన్ని బొమ్మలో చూపిన విధంగా ఆకుపై ఉంచి ఈ విధంగా ఒక బ్లాక్ పేపర్ని తీసుకొని ఈ విధంగా డిజైన్తో కత్తిరించుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇట్లా పెట్టుకోవచ్చు. కదలకుండా ఏం చేయాలి, ఈ నల్ల పేపర్ను క్లిప్లు పెట్టండి. నల్లటి భాగం గుండా కాంతి ఈ ఆకుపై పడకుండా కాగితం మరలబడకుండా చూడండి. ఈ అమరికను ఈ విధంగా ఉన్నటువంటి ఈ కుండీని ఏం చేయాలి, తీసుకుపోయి సూర్యరశ్మిలో పెట్టాలి. కొన్ని గంటల తర్వాత మొక్క నుండి ఆకును ఏం చేయాలి, కట్ చేసి పిండి పదార్థం కొరకు అయోడిన్ ఈ విధంగా తీసుకొచ్చినటువంటి దానిపైన ఏం చేయాలి, అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని వేసి పిండి పదార్థాల గుర్తింపులకు పరీక్ష నిర్వహించాలి. అయోడిన్ పరీక్షను నిర్వహించండి. ఏ భాగాలు నీలి రంగులోనికి మారాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నల్ల పేపర్, ఈ బ్లాక్ షీట్ కప్పినటువంటి ఈ పేపర్ మాత్రం నీలి నలుపు రంగులోకి మారకుండా యథావిధంగా ఉంటే, ఈ మిగతా భాగం కాంతికి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ భాగం ఉంటుంది కదా, మిగతా భాగాలు ఈ భాగం ఏమైనాయి, నీలి నలుపు రంగులోనికి మారడం అనేటువంటిది జరిగింది. కత్తిరించిన డిజైన్ ఆకారం గుండా కాంతి ప్రసరించిన ఆకు భాగం అంటే నల్ల కాగితం కప్పని భాగం మాత్రమే ఏమైంది, అయోడిన్తో కప్పని భాగం ఉంది కదా, ఈ కప్పని భాగం ఉంది కదా, ఈ భాగం మాత్రమే ఏమైంది, నీలి నలుపు రంగులోనికి మారడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా నీలి నలుపు రంగులోనికి మారడం మనం గమనించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పత్రహరితం కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం చదువుకుంటూ పోతున్నామండి. అందులో పిండి పదార్థాలు, కాంతి, గాలి. ఇప్పుడు పత్రహరితం, క్లోరోఫిల్. హింజన్ హౌస్ కిరణజన్య సంయోగ క్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయోగాలను నిర్వహించాడు. ఈయన ఏం చేసిండు, ఫోటోసింథసిస్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి హింజన్ హౌస్ అనేక రకాల ప్రయోగాలు నిర్వహించుడు. మొక్కలోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని అతడు ప్రతిపాదించాడు. మొక్క ఉంటుంది కదా, మొక్క యొక్క ఆకుపచ్చ భాగం మాత్రమే ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ జరుగుతుందని అతడు ప్రతిపాదించాడు. వివిధ రంగులు కలిగిన ఆకులు కూడా కిరణజన్య సంయోగ క్రియ నిర్వర్తిస్తాయి. మనం ఈరోజు చూస్తున్న మార్కెట్లో చాలా రకాల రంగులు కలిగినటువంటి పత్రాలు ఉంటాయి. అలా అవన్నీ కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయంటే మొక్క ఏదైనా కూడా, ఏ మొక్క అయినా కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంది, అది జీవించలేదు. ప్రతి మొక్క కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటుంది. కానీ అందులో గ్రీన్ కలర్లో ఉన్నాయి ఎక్కువ మొత్తంలో జరుపుకోవచ్చు, గ్రీన్ కలర్లో లేకుండా కొంచెం తక్కువ మొత్తంలో ఆ విధంగా జరుపుకోవచ్చు. కానీ ప్రతి మొక్క కిరణజన్య సంయోగ క్రియను, ఫోటోసింథసిస్ను జరుపుకుంటేనే అది
ఆహార పదార్థాలని తయారు చేయగలుగుతుంది, జీవించగలుగుతుంది. చాలా మొక్కలు నూతనంగా ఏర్పడ్డ చిగురాకులు ఎరుపు రంగులో ఉండి తర్వాత ఆకుపచ్చ రంగులోనికి మారుతాయి. ఎరుపు మరియు పసుపు రంగులో ఉండే పత్రాలు కూడా కిరణజన్య సంయోగకి నిరోధిస్తాయి. ఇది క్వశ్చన్. కొన్ని పక్షులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అవి కిరణజన్య సంయోగం అంటే క్లోరోఫిల్ ఉన్న ఆకుపచ్చని భాగం మాత్రమే కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది. అన్ని ఆకుపచ్చ ఉన్నాయి. ఇప్పుడు పక్షి ఉందండి, పక్షి రెక్కలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇప్పుడు చిలుక ఉంది, చిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అది ఫోటోసింథసిస్ జరుపుతుంది అంటే జరుపుకోదు. ఎందుకంటే వాటిలో క్లోరోఫిల్ అనేటువంటి పత్రహరితం అనేటువంటిది పదార్థం లేదు కాబట్టి. ఓకే, ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి కదా, అవి కూడా కిరణజన్య సంయోగ క్రియ నిర్వర్తిస్తాయి. ఇటువంటి ప్రశ్నలన్నీ మొక్కల భాగాల నుండి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసేందుకు, దాని స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు సవాలుగా మారావి. అప్పుడు జరుగుతున్నటువంటి ప్రయోగ సందర్భంలో ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు శాస్త్రవేత్తలకు వచ్చినాయండి. ఈ శాస్త్రవేత్తలన్నిటికీ 1817 సంవత్సరంలో పెల్లిటియర్, కావెన్షో, ఎవరెవరు పెల్లిటియర్ మరియు కావెన్షో అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా ఇంజన్ హౌస్ ప్రతిపాదన స్థాపన సాధ్యమైంది. ఇంజన్ హౌస్ ప్రతిపాదించిన ఈ ప్రతిపాదన ఉంది కదా, ఇది వీరు తర్వాత చేసినటువంటి ప్రయోగాల వల్ల దానికి మద్దతు ఏర్పడడం అనేటువంటిది జరిగింది. వీరు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని ఏం చేశారు, వేరు చేశారు. ఈ కషాయాన్ని పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని నామకరణం చేశారు. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకు అని అర్థం. క్లోరోఫిల్ అంటే ఏంది, ఆకుపచ్చని ఆకు అని అర్థం. క్లోరోఫిల్తో పాటుగా కెరోటినాయిడ్లు మరియు ఫైకోబిలియన్ వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగక్రియ తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఈ క్లోరోఫిల్ కాకుండా కెరోటినాయిడ్లు, ఫైకోబిలియన్స్, ఇవన్నీ వర్ణద్రవ్యాలు ఉంటాయి కదా, ఈ అన్ని వర్ణద్రవ్యాలు ఏం చేస్తాయి, కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని ఫోటోసింథసిస్కు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది, ఫోటోసింథసిస్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరిగే భాగాల పేర్లను చెప్పండి. మొక్కల్లో పత్రహరితం, ఇతర వర్ణద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి? మొక్కల్లో నూతనంగా ఏర్పడే ఎరుపు రంగు చిగురాకు కూడా కిరణజన్య సంయోగ క్రియ నిర్వర్తిస్తాయి. ఇవన్నీ క్వశ్చన్స్. క్లోరోఫిల్ ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. పత్రహరితం, ఇతర పదార్థాలు ఎక్కడ ఏర్పడతాయంటే పత్రం యొక్క భాగం ఉంటుంది, ఈ భాగంలో ఏర్పడతాయి. పెల్లెటియర్, కావెన్షో అనేటువంటి శాస్త్రవేత్తలు క్లోరోఫిల్ను కనుగొన్న తర్వాత 6 దశాబ్దాల వరకు కిరణజన్య సంయోగ క్రియ జరిగే ఖచ్చితమైన స్థానాన్ని గురించి కానీ క్లోరోఫిల్ కలిగి ఉండే భాగం గురించి కానీ తెలియలేదంట. ఈ పెల్లెటియర్, కావెన్షో పరిశోధన చేసేంత వరకు క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, అసలు మొక్కలు ఎక్కడ ఉంటుంది, కాండంలో ఉంటుందా, పత్రంలో ఉంటుందా, వేళ్ళలో ఉంటుందా, శాఖల్లో ఉంటుందా, పుష్పాల్లో ఉంటుందా అనేటువంటిది ఎవరికీ అంతుపట్టలేదంట. వీళ్ళు చేసినటువంటి ప్రయోగాల వల్ల క్లోరోఫిల్ అనేటువంటిది ఆకుపచ్చని భాగంలో ఉంటుందని తర్వాత ప్రయోగాల ద్వారా తెలిసింది. అప్పటి వరకు మొక్కల కణాలలోని ఆకుపచ్చని భాగాల్లో క్లోరోఫిల్ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. 1883 సంవత్సరంలో జూలియన్ వాన్ సాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కల్లోని కణం అంతా, ఇప్పుడు కణం ఉంది కదా, ఇప్పుడు పత్రం అనుకోండి, పత్రంలో అనేక కణాలు ఉంటాయి. ఆ కణంలో ఒక కణం తీసుకున్నామంటే కణం అంతా వ్యాపించి ఉంటుందని గమనించాడు. ఎవరు? జూలియస్ వాన్ సాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త. క్లోరోఫిల్ కణంలోని ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని, కణమంతా వ్యాపించి ఉంటుందని గమనించాడు. మరియు క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో, ఈ కణం ఉంటుంది కదా, కణం లోపల మళ్ళీ ప్రత్యేక కణాంగాలు ఉంటాయి, ఆ కణాంగాల్లో ఉంటుందని తెలుసుకున్నాడు. ఈ కణాంగాల్ని ఏమన్నాడు? హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్టు. వాటిని ఏమన్నాడు? ఈ క్లోరోఫిల్ ఉండేటువంటి భాగాలను హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్ అన్నాడు. మొక్కల్లో పత్రరంధ్రాలలోని రక్షక కణాలలో మరియు ఆకుపచ్చని భాగాలతో సముదాయక కణజాలంలో క్లోరోప్లాస్టులు 40 to 100 వరకు అధిక సంఖ్యలో ఉంటాయి. అధిక సంఖ్యలో ఉంటాయి. మొక్కల పత్రరంధ్రాలు ఉంటాయి కదా, పత్రరంధ్రాలు రక్షక కణాలు మరియు ఆకుపచ్చని భాగాల సముదాయక కణజాలం ఉంటుంది కదా. మనం విధంగా తీసుకున్నట్లయితే ఇది సముదాయక కణజాలం అండి, ఇది బాహ్య చర్మం, ఇది సముదాయక కణజాలం, ఇది అంతఃచర్మం. ఈ విధంగా మనం పత్రం యొక్క భాగాన్ని మనం విభజించవచ్చు. ఈ సముదాయక కణజాలం ఉంటుంది కదా, ఈ సముదాయక కణజాలంలో క్లోరోప్లాస్ట్లు లేదా హరిత రేణువులు అనేటువంటి అధిక సంఖ్యలో ఉంటాయి. 40 to 100 వరకు ఉండవచ్చు, అధిక సంఖ్యలో ఉంటాయి. క్లోరోప్లాస్ట్ గురించి మరిన్ని విషయాలు మనం 5th క్లాస్లో తెలుసుకుందాం. ఆకు అడ్డుకొత్త పటం, స్తంభాకార కణజాలం, స్పంజిక కణజాలంలోని క్లోరోప్లాస్ట్లను ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో స్తంభాకార, స్పంజిక
అనేటువంటి కణాలు కూడా ఉంటాయి. వీటి గురించి మనం ఇంటర్మీడియట్లో ఇంకా బ్రీఫ్గా తెలుసుకుంటామండి. స్తంభాకార కణజాలం, స్పంజిక కణజాలం. ఇది ఈ క్రింది భాగంలో దూరంగా ఉండేటువంటి కణజాలాన్ని మనం ఏమంటాం? స్పంజిక కణజాలం అని అంటాం. దీన్ని ఏమో మనం ఏమంటాం? స్తంభాకార కణజాలం. దీన్నేమో స్పంజిక కణజాలం అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇందులో ఏముంటాయి? ఇందులో కూడా క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్లు కూడా ఏమవుతాయి? ఇప్పుడు ఒక కణం ఉందండి, ఈ కణం పగిలిపోయింది అనుకో, అందులో ఉన్న క్లోరోప్లాస్ట్లు, హరితరేణువులు కూడా ఏమైతాయి? ముక్కలైపోతాయి. అటువంటప్పుడు కిరణజన్య సంయోగక్రియలోని వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాస్ట్ను వేరు చేయలేము. అంటే మనం కణం నుంచి హరితరేణువులను వేరు చేసినట్లయితే మనం దానిలో జరిగే అన్ని క్రియలను కూడా మనం అబ్జర్వ్ చేయలేమని అంటున్నాడు. 1954లో డేనియల్ ఐ ఆర్నన్, ఎవరు? డేనియల్ ఐ ఆర్నన్ మొక్క కణాన్ని మెల్లగా ఏం చేసిండు? మొక్క కణాన్ని మెల్లగా పగలకొట్టి పూర్తిగా ఏం చేసిండు? హరితరేణువును, క్లోరోప్లాస్ట్ను ప్రయోగాల కొరకు వేరు చేశాడు. ఎవరు వేరు చేసిండ్రు? డేనియల్ ఐ ఆర్నన్ అనేటువంటి శాస్త్రవేత్త హరితరేణువుని కణం నుంచి బయటికి తీసుకొచ్చిండు. దాని మీద ఎందుకు అంటే ప్రయోగాలు చేయడం కోసం. ఈ విధంగా ఉంటుందండి హరితరేణువు. క్లోరోప్లాస్ట్లు త్వచంతో కూడిన నిర్మాణాలు. వీటిపైన ఏముంటుంది? త్వచాలు ఉంటాయి. ఇందులో 3 త్వచాలు ఉంటాయి. ఎన్ని త్వచాలు ఉంటాయి? 3 త్వచాలు ఉంటాయి. మూడో త్వచము దొంతరల వంటి నిర్మాణాన్ని పొంది ఉంటుంది. బయటి త్వచం, మధ్య త్వచం, అంతర్త్వచం. ఈ మధ్య లోపల త్వచం ఉంటుంది కదా, ఇదేం చేస్తుంది? ఇక్కడ ఇట్లా దొంతరల వంటి నిర్మాణాన్ని కనిపిస్తుంది కదా, ఈ దొంతరల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ తైలకాయిడ్ దొంతరలను ఏమంటారు? గ్రానా అని అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, గ్రానా తైలకాయిడ్. ఈ దొంతరల వంటి ఈ నిర్మాణాన్ని మనం ఏమంటామంటే గ్రానా అని అంటాం. ఈ ప్రదేశంలో కాంతి శక్తి గ్రహించబడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే కాంతి ఉంది కదా, కాంతిని ఇవే గ్రహించుకుంటాయి. ఈ ప్రదేశంలో కాంతి శక్తి గ్రహించబడుతుంది. దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. ఈ దొంతరల మధ్య ఏముంటుంది? ద్రవం ఉంటుంది. దీనిని మనం ఏమంటాం? స్ట్రోమా. గ్రానా మరియు స్ట్రోమా, ఈ ద్రవం లాంటి నిర్మాణాన్ని ఏమో స్ట్రోమా అని అంటాం. మిగతా భాగాన్ని, ఈ దొంతర లాంటి నిర్మాణాన్ని ఏమంటాం? గ్రానా అని అంటాం. ఇందులో జరిగే అనేక రకాల ఎంజైమ్ల చర్యల వలన ఏమవుతుంది? గ్లూకోజ్, కార్బోహైడ్రేట్ అనేటువంటిది సంశ్లేషించబడుతుంది, తయారవుతుంది. గ్లూకోజ్ తర్వాత ఏమవుతుంది? పిండి పదార్థంగా మారుతుంది. హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ వర్ణదాలు, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటారు. హరితరేణువులో ఈ విధంగా ఉంటుంది. ఈ హరితరేణువులో కాంతిని శోషించుకునేటువంటి పదార్థాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ వర్ణదాలు అని అంటారు. మొక్కల్లో గ్లూకోజ్ C6H12O6 గ్లూకోజ్ వంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసే కిరణజన్య సంయోగక్రియలో అనేక రకాలైన వర్ణదాలు ఉంటాయి. అనేక రకాలైన వర్ణదాలు పనిచేస్తాయి. కిరణజన్య సంయోగక్రియలో ఏమైతాయి? అనేక వర్ణదాలు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందుకు. క్లోరోఫిల్ కానీ, కెరోటినాయిడ్లు కానీ, అవన్నీ కూడా ఏం చేస్తాయి? పనిచేస్తాయి. పత్రహరితం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణదంలోని హీమ్ను పోలి ఉంటుంది. ఈ పత్రహరితం ఎట్లుంటుందంటే, మనం బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్లో హీమ్ అనేటువంటి రక్తానికి ఎరుపు రంగు ఇవ్వడంలో హిమోగ్లోబిన్ అనేటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుందండి. అందులో హీమ్ అనేటువంటి పదార్థం ఉంటుంది. అట్లా ఈ హీమ్ పదార్థం లాగా ఇది పత్రంలో ఉండే కిరణజన్య సంయోగక్రియలో పత్రంలో ఉండే పత్రహరితం పోలి ఉంటుందని చెప్తున్నాడు కంపారిజన్. ఓకే, హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుందండి. ఐరన్ ఉంటే పత్రహరితంలో ఏముంటుంది? మెగ్నీషియం, Mg ఉంటుంది. అక్కడేమో రక్తంలో ఐరన్ ఉంటే ఇక్కడ Mg, మెగ్నీషియం ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ సరఫరాకు చేయడానికి తోడ్పడుతుంది. హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? Hp అనేటువంటిది ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడుతుంది. పత్రహరితంలో మెగ్నీషియం అనేటువంటిది ఎలిమెంట్ ఉపయోగపడుతుంది, మెగ్నీషియం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రక్తం లోపల ఏముంటుంది? ఐరన్ ఉంటుంది, Fe ఐరన్ ఉంటుంది. పత్రహరితంలో మెగ్నీషియం అనేటువంటిది ఉంటుంది. పత్రంలోని హరితరేణువులలోని తైలకాయిడ్ దొంతరలో చెప్పుకున్నాం కదా, తైలకాయిడ్ దొంతరలు ఉన్నాయి కదా. ఈ తైలకాయిడ్ దొంతరలో 2 ప్రధాన రకాలైన పత్రహరిత వర్ణదాలు ఉంటాయి. అవేంటివంటే క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణదం కాగా, క్లోరోఫిల్ బి అనేటువంటిది పసుపు ఆకుపచ్చ వర్ణదం. క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్
బి. ఇది ఎట్లుంటుంది? నీలి ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఇదేమో పసుపు ఆకుపచ్చ రంగు. ఇది నీలి ఆకుపచ్చ, ఇది పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రతి గ్రాణలోనూ దాదాపు ఎన్ని ఉంటాయి? 250 నుంచి 400 వరకు వర్ణద అణువులు కలిసి కాంతి శోషణ సముదాయంగా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్గా ఏర్పడతాయి. 250 నుంచి 400 వర్ణద అణువులు ఉంటాయి కదా, చిన్న చిన్న అణువులు. ఈ అణువులన్నీ కలిసి ఏం చేస్తాయి? కాంతిని శోషించుకునేటువంటి, కాంతిని అబ్జర్వ్ చేసేటువంటి సముదాయంగా ఏర్పడతాయి. వీటిని కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలు ఏమంటారు? వీటిని కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలు అని అంటారు. ఆకుపచ్చని మొక్కలు క్లోరోప్లాస్ట్లలో అధిక సంఖ్యలో ఉండే ఈ క్రియా ప్రమాణాలు అన్నీ కలిసి ఏం చేస్తాయి? కిరణజన్య సంయోగ క్రియను సంయుక్తంగా నిర్వర్తిస్తాయి. ఫోటోసింథసిస్ జరగడానికి ఈ కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలు ఉంటాయి కదా, అన్ని చిన్న చిన్న కణాలన్నీ కలిసి ఒక ప్రమాణంగా ఏర్పడతాయి. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ను నిర్వర్తిస్తాయి సంయుక్తంగా. అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఒకదానికొకటి సహకరించుకుంటూ కిరణజన్య సంయోగ క్రియను నిర్వర్తిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ సందర్భంలో క్లోరోప్లాస్ట్లో అనేక సంఘటనలు జరుగుతాయి. ఏమేమి జరుగుతాయి ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు క్లోరోప్లాస్ట్లో అంటే? ఫస్ట్ ఏం చేస్తుంది? కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. కాంతి శక్తి ఏమవుతుంది? రసాయన శక్తిగా మారుతుంది. కాంతిని గ్రహిస్తుంది కదా ఫస్ట్. ఈ కాంతి ఏమవుతుంది? రసాయన శక్తిగా మారుతుంది. ఫస్ట్ దశ ఇది. తర్వాత ఏమవుతుంది? నీటి అణువు ఉంటుంది కదా, H2O. నీటి అణువు ఏమవుతుంది? విచ్యుతి చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఇదేమవుతుంది? విడగొట్టబడుతుంది. నీటి అణువు అనేటువంటిది విచ్యుతి చెందడం లేదా విడగొట్టబడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మూడో దశలో ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అణువు ఏమవుతుంది? కార్బోహైడ్రేట్గా CO2 అనేటువంటిది C6H12O6గా క్షయాకరణం చెందుతుంది. ఇది ఏం చేస్తుంది? అన్నింటినీ కాంతిని, H2Oను, CO2 అన్నింటినీ ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్గా పిండి పదార్థంగా ఏమవుతుంది? క్షయాకరణం చెందుతుంది. వివిధ రకాల చర్యలు జరగడానికి ఏమవుతుంది? కాంతి అనేటువంటిది అవసరం అవుతుంది. వాటితో పాటు మరిన్ని చర్యలు కాంతి అవసరం లేకుండా కూడా ఏమైతే జరుగుతాయి. వివిధ రకాల చర్యలు జరగడానికి ఏమవుతుంది? కాంతి అవసరం అవుతుంది. కానీ వాటితో పాటు ఇంకా కొన్ని చర్యలు ఉంటాయి. ఆ చర్యలు జరగడానికి కాంతి అవసరం లేదు. ఫస్ట్ తీసుకునేటువంటి దశలు ఉంటుంది, ఆ దశలోనే మాత్రం కాంతి అవసరం అవుతుంది. కాంతి అవసరం లేకుండా కూడా జరిగే చర్యలు ఉంటాయి. అంటే ఒకసారి గ్రహించబడిన కాంతి శక్తి ఏమవుతుంది? నిక్షిప్తం అవుతుంది. అది ఏం చేస్తుంది? క్లోరోఫిల్ అనేటువంటి భాగం ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుంది? కాంతిని గ్రహించుకొని వాటిలో స్టోర్ చేసుకుంటుంది, దాచుకుంటుంది. కాంతి అవసరం లేకుండా కూడా జరుగుతాయి. అంటే ఒకసారి గ్రహించబడిన కాంతి శక్తి నిక్షిప్తమైన తర్వాత కాంతి లేనప్పుడు కూడా వివిధ చర్యలు నిరంతరంగా జరగడానికి ఉపయోగపడుతుంది. కాంతిపై ఆధారపడే చర్యలు ఎక్కడ జరుగుతాయంటే గ్రాణాల్లో జరుగుతుంటాయి. చెప్పుకున్నాం కదా, ఈ గ్రాణాల్లో జరుపుకుంటాయి. ఎందుకంటే కాంతిని శోషించేది ఇదే కాబట్టి కాంతికి సంబంధించినటువంటి అన్ని చర్యలు గ్రాణ భాగంలో జరుగుతాయి. మిగిలిన చర్యలు అన్ని నిష్కాంతి చర్యలు ఏమవుతాయి? ఈ ద్రవం వంటి పదార్థం స్ట్రోమా ఉంది కదా, ఈ స్ట్రోమాలో కాంతి లేని చర్యలు ఇందులో నిష్కాంతి చర్యలు అంటారు. వాటిని నిష్కాంతి చర్యలు స్ట్రోమాలో జరుగుతాయి. కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం. ఇప్పుడు చూద్దాం కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కాంతి చర్య, లైట్ డిపెండెంట్ రియాక్షన్. కాంతి చర్యలో కాంతి ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇందులో కాంతి ద్వారా ప్రేరేపించబడిన అనేక రసాయనిక చర్యలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? ఒకదాని వెంట ఒకటి అతి త్వరగా జరుపుతుంటాయి. ఈ చర్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇట్లా ఒకదాని వెంట ఒకటి జరుపుతూనే ఉంటాయి. అందువల్ల ఈ దశను మనం కాంతి రసాయన దశ, ఫోటోకెమికల్ ఫేజ్, కాంతి రసాయన దశ అంటాము. ఏమంటాం? కాంతి రసాయన దశ, ఫోటోకెమికల్ ఫేజ్ అని అంటాం. కాంతి చర్య క్లోరోప్లాస్ట్లలోని గ్రానా థైలకాయిడ్, చెప్పుకున్నాం కదా, క్లోరోప్లాస్ట్లోని గ్రానా థైలకాయిడ్లో జరుగుతుంది. ఇక్కడ చెప్పాం కదా, ఇది గ్రానా థైలకాయిడ్, ఇక్కడ గ్రానా థైలకాయిడ్లో జరుగుతుంది. కాంతి చర్య వివిధ సోపానాల్లో జరుగుతుంది. మొదటి సోపానం ఏంటి? పత్రహరితంపై సూర్యరశ్మి ప్రసరించినప్పుడు ఫోటాన్లు శోషించుకొని, ఫోటాన్లను, కాంతిలో ఉన్నటువంటి ఫోటాన్స్ ఉంటాయి కదా, ఈ ఫోటాన్లను శోషించుకొని ఈ క్లోరోఫిల్ ఏమవుతుంది? క్రియావంతం అవుతుంది. కాంతి శక్తి యొక్క ప్రమాణం ఇది ఏమవుతుంది? క్రియావంతం అవుతుంది. రెండవ సోపానం ఏంటంటే ఈ శక్తి ఏం చేస్తుంది? చెప్పుకున్నాం కదా, H2O అణువు, నీటి అణువును విచ్ఛిన్నం చేసి ఏం చేస్తుంది? ఆక్సిజన్ను విడుదలకు తోడ్పడుతుంది. ఈ తీసుకున్నటువంటి శక్తి, ఫోటాన్ శక్తి ఉంటుంది కదా, అదేం చేస్తుంది? నీటి అణువును విడగొడుతుంది. నీటి అణువును విడగొట్టి ఏం చేస్తుంది? ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. నీటి అణువును విడగొట్టి ఏం చేస్తుంది? ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ చర్యను మనం ఏమంటాం? నీటి కాంతి విశ్లేషణ. ఏమంటాం? నీటి కాంతి విశ్లేషణ, ఫోటో
లైసిస్ ఆఫ్ వాటర్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అని అంటారు. దీన్ని ఫోటోలైసిస్ వాటర్ అని అంటారు. ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే విచ్ఛిన్నం చేయడం. దీన్ని హిల్ అనేటువంటి శాస్త్రవేత్త నిరూపించాడు. ఈ విధంగా ఎట్లా జరుగుతుంది చర్య అనేటువంటి దాన్ని ఎవరు హిల్ అనేటువంటి శాస్త్రవేత్త నిరూపించాడు. అందువల్ల దీన్ని మనం ఏమంటాం, హిల్ చర్య అని కూడా అంటాం. ఏమంటాము, హిల్ చర్య అని కూడా అంటాం. కాంతి విశ్లేషణ ద్వారా విడుదలైన హైడ్రోజన్ వెంటనే NADP నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ అనే ప్రత్యేక సమ్మేళనం తీసుకుని ఏం చేస్తుంది, ఈ కాంతి విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ వెంటనే ఏం చేస్తుందంటే ఈ NADP అనేటువంటి ప్రత్యేక సమ్మేళనాలు తీసుకొని దాన్ని ఏం చేస్తుంది, NADPH అనే ఒక ప్రత్యేక NADPHగా ఏం చేస్తుంది, మారుస్తుంది. ఈ పదార్థం, ఈ కాంతి విశ్లేషణ ఉంది కదా, ఈ కాంతి విశ్లేషణ చర్యలో విడుదలైన ఈ హైడ్రోజన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం చెప్పాము కదా నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఓటును విడుదల చేస్తుందని చెప్పి. ఇక వీటి ఓటు విడుదలైతే ఇంకేముంటుంది, హెచ్ ఉంటుంది కదా, ఇదే హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే NADPని అనేటువంటి పదార్థాన్ని ఒక ప్రత్యేక సమ్మేళనాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తుందంటే NADPHగా మారుస్తుంది. ఓకే, మారుస్తుంది. ATP అడినోసిన్ ట్రైపాస్ఫేట్ అనే మరొక అధిక శక్తి సమ్మేళనం కాంతి చర్యలో అంత్య పదార్థంగా ఏర్పడుతుంది. ATP అనేటువంటిది శక్తికి మూలం అండి. ఇది ATP శక్తి అనేటువంటిది ATPల రూపంలో నిల్వ ఉంటుంది. చివరికి ఏమవుతుంది, ఇవన్నీ చర్యలు జరిగిన తర్వాత అడినోసిన్ ట్రైపాస్ఫేట్ అనే ఒక మరొక అధిక శక్తి సమ్మేళనం కాంతి చర్యలో, ఈ కాంతి చర్య ఫోటోసింథసిస్ ఉంది కదా, ఫోటోసింథసిస్లో అంతిమ పదార్థంగా, చివరి పదార్థంగా ATP అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో జరిగే మైన్యూట్ సూక్ష్మ చర్యలను మనం ఇంటర్మీడియట్లో డిస్కస్ చేద్దాం, అక్కడ క్లుప్తంగా ఉంటుంది. ఇది మొదటిది కాంతి చర్య. అంటే కాంతి చర్య అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడు జరిగే చర్యను మనం, సూర్యరశ్మి సమక్షంలో జరిగే చర్యను కాంతి చర్య అంటాం. నిష్కాంతి చర్య, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. అంటే ఇక్కడ నిష్కాంతి అంటే కాంతి అవసరం లేదు, కాంతి అవసరం లేని సమయంలో, అంటే కాంతి లేని సమయంలో జరిగే చర్యలను లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్, లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఇదేమో. ఈ దశలోని చర్యలకు కాంతి అవసరం లేదు. అంతేకాకుండా కొన్ని మొక్కల్లో కాంతి చర్యతో పాటు జరుగుతుంది. కొన్ని మొక్కల్లో కాంతి అవసరం లేదు దీనికి, కానీ ఇది కాంతి చర్య జరిగిన తర్వాత ఏమవుతుంది, నిష్కాంతి చర్య కూడా జరుగుతుంది. కొన్ని మొక్కల్లో ఈ చర్యలను నిష్కాంతి చర్య అంటే కాంతి ఉన్నా లేకున్నా దీనికి కాంతితో సంబంధం లేదు, కాంతి చర్య జరిగింది తర్వాత నిష్కాంతి చర్య జరుగుతుంది. కాంతి చర్యలో కాంతి అవసరం, కానీ నిష్కాంతి చర్య కాంతి సమయంలో జరిగిన కూడా ఇది కాంతిని తీసుకోదు, కాకపోతే నిష్కాంతి చర్య జరుగుతూనే ఉంటుంది. కాంతి లేనప్పుడు కూడా నిష్కాంతి చర్య జరుగుతుంది. నిష్కాంతి అంటే చీకటి లేదా రాత్రిలో జరుగుతుందని అర్థం కాదు. ఈ చర్యలో కాంతిపై ఆధారపడదు. ఈ చర్య ఏమవుతుంది, కాంతి పైన ఆధారపడదు. అంటే కాంతి అవసరం లేకుండా ఈ చర్య జరుగుతుంది. దాన్ని మనం నిష్కాంతి చర్య అని అంటాం. నిష్కాంతి చర్యలో హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ CO2తో కలిసి ATP నుండి శక్తిని విడుదల చేసుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, CO2తో కలిసి ATP అడినోసిన్ ట్రైపాస్ఫేట్ నుండి శక్తిని వినియోగించుకొని, ఈ శక్తిని తీసుకొని, ఈ ATP నుంచి శక్తిని తీసుకొని హైడ్రోజన్ ప్లస్ CO2 ఇది శక్తిని ATP నుంచి శక్తిని తీసుకొని ఏం చేస్తుంది, C6H12O6ను గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిష్కాంతి చర్యలో. ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్థాలు, అంటే ఓన్లీ డైరెక్ట్ ఇదే ఏర్పడదు, దీనికి మధ్యలో ఇంకా అనేక మధ్యస్థ పదార్థాలు ఎంజైమ్లు ఉపయోగించుకుంటూ అనేక సోపానాలలో ఒకదాని తర్వాత ఒకటి ఇదంతా మనం ఇంటర్మీడియట్లో తెలుసుకుంటామండి. అనేక సోపానాల్లో జరుగుతుంది. చివరగా ఏమవుతుంది, C6H12O6 గ్లూకోజ్ అనేటువంటిది పిండి పదార్థంగా మారుతుంది. మొక్కలు వివిధ రకాల పరిస్థితుల్లో సైతం తమ జీవక్రియలు నిర్వర్తించగలుగుతాయి. వివిధ పరిస్థితులు, ఎడారి మొక్కలు కానీ, తర్వాత సమశీతోష్ణ ప్రాంత మొక్కలు కానీ, ఏ పరిస్థితుల్లో అయినా ఏం చేస్తాయి, జీవక్రియలను నిర్వర్తిస్తాయి. అతి ఎక్కువ కాంతి, వేడిగా పొడిగా ఉండే వాతావరణంలోనూ, తడి తేమతో నిండి తక్కువ కాంతి కలిగిన వాతావరణంలోనూ మొక్కలు ఏం చేస్తాయి, తమ విధులను జరుపుకుంటాయి. కాంతి మరియు ఇతర కారకాల ఆవశ్యకత యొక్క మొక్కకు వేరువేరుగా ఉంటాయి. కాంతి అవసరం మరియు ఇతర కారకాలు ఉంటాయి కదా, వాటి ఆవశ్యకత అంటే వాటి అవసరం లేనిది అంటే మొక్కకు వేరువేరుగా ఉంటుంది. కొన్ని మొక్కలు ఒక రకంగా తీసుకుంటాయి, కొన్ని రకాల మొక్కలు ఇంకో రకంగా తీసుకుంటాయి. అది కాంతి కావచ్చు, ఇతర కారకాలు కావచ్చు. తర్వాత పరపోషకాలలో పోషణ.
హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. సజీవ ప్రపంచంలో జీవులన్నీ విభిన్న పరిస్థితుల్లో సైతం సర్దుబాటు చేసుకుంటూ ఏమైంటాయి, విభిన్న పరిస్థితులను ఏం చేస్తాయి, సర్దుబాటు చేసుకుంటూ జీవించడానికి వీలుగా తమ పరిసరాలతో అనుకూలతను ఇవేం చూస్తే కలిగి ఉంటాయి. అదేవిధంగా వివిధ పద్ధతుల్లో ఏం చేస్తాయి, ఆహారాన్ని సేకరిస్తాయి. వివిధ పద్ధతులు ఏం చేస్తాయి, ఆహారాన్ని సేకరించుకుంటాయి. అన్ని జీవులు వాటి ఆహార సేకరణ విధానం అనేది ఒక విధంగా ఉండదు. సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని మనం ఏమంటాం, స్వయం పోషకాలు అంటారు. సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి వాటిని మనం ఏమంటామంటే స్వయం పోషకాలు అని అంటాం. అలా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని మనం పరపోషకాలు, అంటే మొక్కలు మొదలైనటువంటి వాటిపైన ఆధారపడి జీవించేటువంటి వాటిని మనం ఏమంటాం, పరపోషకాలు అని అంటాం. జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందగలుగుతాయి? జీవులు లభ్యమయ్యే ఆహారం రకం, దాని అందుబాటు, అంటే ఏ రకమైన ఆహారం దొరుకుతుంది, అది ఆ ప్రాంతంలో ఉందా లేదా దాన్ని బట్టి ఆహారం పొందే విధానంలో వినియోగించుకునే అనేక రకాల పద్ధతులను అవి ఏం చేస్తాయి, అనుసరిస్తాయి. ఈస్టులు, పుట్టగొడుగులు, రొట్టె బూజులు, బ్రెడ్ మోల్డ్స్ వంటి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. ఇవేం చేస్తాయి, ఈస్ట్ కానీ, పుట్టగొడుగులు కానీ మరియు రొట్టె బూజులు కానీ ఇవేం చేస్తాయంటే, వీటి శరీరం ఉంటుంది కదా, వీటి శరీరం వెలుపలన ఏం చేస్తాయి, ఫుడ్ ఉంటుంది కదా, ఆహార పదార్థాలు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి వాటిని ఏం చేస్తాయి, ఇవి చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషించుకుంటాయి, గ్రహించుకుంటాయి, తీసుకుంటాయి. ఈ విధంగా ఏం చేస్తాయి అంటే, ఏవి అంటే ఈస్టులు, పుట్టగొడుగులు, బ్రెడ్ మోల్డ్స్ అనేటువంటి తీసుకుంటాయి. వీటిని మనం ఏమంటామంటే పుతికహారులు అని అంటాం. వీటిని ఈ విధంగా ఉన్నటువంటి వాటిని మనం పుతికహారులు అంటాం. అంటే జంతువులు, జీవులు ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటాయి అనేది ఇక్కడ డిఫరెన్సెస్ని చెప్తున్నారు. ఇంకొన్ని రకాల జీవులు అతిథేయ జీవిపై ఆధారపడి దానిని చంపకుండా పరాణ జీవనం విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. అలాంటి వాటిలో కస్కుట, పేను, జలగ, బద్దె పురుగు, ఈ జీవులు ఏం చేస్తాయంటే, ఇవేం చేస్తాయి, ఒక జీవి పైన ఆధారపడి ఆ జీవి తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని ఇది తీసుకుంటుంది. కానీ ఇది ఆహారం తీసుకున్నా దానికి ఏ విధంగా నష్టం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఇది ఒక మొక్క అండి, ఈ మొక్క అంటే కస్కుట అనేటువంటి ఒక తీగ లాంటి మొక్క ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఈ మొక్క పైన ఈ విధంగా చుట్టుకొని దీనిపై ఉంటుంది. దీని యొక్క వేర్లు అనేటువంటిది దీని కాండంలోనికి చుట్టుకొని పోయి ఉంటాయి. ఇది ఏం చేస్తుంది, ఈ మొక్కనేమో ఇది తీగ లాంటి మొక్క, ఇది ఒక రెండు వేరువేరు మొక్కలు. ఈ మొక్క తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ఈ కస్కుట అనేటువంటి మొక్క తీసుకుంటుంది. ఇది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఈ విధంగా ఇది ఏం చేస్తుంది, పరాణ జీవనం, అంటే దీనిపైన ఆధారపడి ఇతరులపైన ఆధారపడి జీవించే వాటిని మనం ఏమంటాం, పరాణ జీవనం అని అంటాం. పరాణ జీవన విధానంలో ఇదేం చేస్తుంది, ఫుడ్ను తీసుకుంటుంది. ఏది, కస్కుట, పేను. మన నెత్తిలో ఉండేటువంటి పేను కూడా ఏం చేస్తుంది, మన రక్తాన్ని పీల్చుకొని అదేం చేస్తుంది, జీవిస్తుంది. దానివల్ల మన నష్టం ఏమైనా ఉంటుందంటే ఏముండదు, బట్ కానీ పరోక్షంగా ఆహారాన్ని తీసుకుంటుంది. జలగ ఉడక జంతువులపైన బ్లడ్ను పీల్చుకొని ఉంటుంది. బద్దె పురుగు, టీనియా సోలియం అనేటువంటి బద్దె పురుగు కూడా ఏం చేస్తుంది, మన ఆహార నాళంలో జీర్ణమైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఇది కూడా జీవించడం అనేటువంటిది పరాణ జీవన విధానంలో పోషణ జరుపుకుంటాయి. మరికొన్ని జీవులు ఆహారం మొత్తాన్ని లోపలికి తీసుకొని ఏం చేస్తాయి, అంతర్గ్రహణం, శరీరం లోపల సూక్ష్మ పదార్థాలుగా విడగొట్టుకుంటాయి. ఆహారం తీసుకోవడం, జీర్ణం చేసుకోవడం మొదలైన అంశాలని జీవి నిర్మాణం పనిచేసే విధానంపై ఆధారపడతాయి. కొన్ని అమీబా లాంటి జీవులు ఏం చేస్తాయి, ఇది ఆహార పదార్థం అనుకో, ఆ జీవి ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఏం చేస్తుంది, ఇట్లా దగ్గరికి వచ్చి దాని శరీరంలోనికి ఈ ఆహార పదార్థాన్ని లోపలికి తీసేసుకుంటుంది. ఈ విధంగా కొన్ని రకమైనటువంటి జీవులు ఉంటాయి. ఆహారం తీసుకోవడం, జీర్ణం చేసుకునే మొదలైన అంశాలని అన్నీ జీవి నిర్మాణం, అది ఏ విధంగా నిర్మాణం చెంది ఉంది, పనిచేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆహారపు రకం, అది లభించే విధానంలో తేడాలు ఉండటం వల్ల వివిధ రకాల జీవులు జీర్ణ వ్యవస్థలు, అవి తీసుకునేటువంటి ఆహారం తీసుకునేటువంటి జీర్ణం చేసే వ్యవస్థ ఉంటుంది కదా, ఆ జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఏకకణ జీవి అయినటువంటి అమీబా ఆహారం శరీర ఉపరితలం నుండి సేకరిస్తుంది. ఇదేం చేస్తుంది, ఈ విధంగా ఉంటుందండి, దీని శరీరం ఏకకణం శరీరం. ఇక్కడ ఆహారం అనుకో, ఈ విధంగా దీన్ని దగ్గరికి వచ్చి ఈ విధంగా లోపలికి తీసేసుకుంటుంది. ఈ ఉపరితలమే తీసుకుంటుంది. దానికి ప్రత్యేకంగా నోరు కానీ చేతులు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇది దాని ఉపరితలం, ఒకే సింగిల్ సెల్ ఈ ఉపరితలం నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది. కానీ క్రమేపీ జీవులలో సంక్లిష్టత పెరిగే కొద్దీ, ఏకకణం నుంచి మానవుని వరకు వచ్చే కొద్దీ వివిధ రకాల భాగాలు ప్రత్యేక విధులను,
అంటే ఆహారం తీసుకోవడానికి ఒకటి, గాలిని తీసుకోవడానికి ఒకటి, విసర్జక పదార్థాలను ఉడబోయడానికి ఒకటి, ఇట్లా అనేక రకాల విధులను నిర్వర్తించడానికి అనువుగా ఏమంటుంది జీవి శరీరం అనేటువంటిది మార్పు చెందుతాయి. ఉదాహరణకు అమీబా ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం నుండి వేళ్ళ వంటి మిథ్యాపాదాలను ఈ విధంగా ఒక మిథ్యాపాదాలను ఏం చేస్తుంది, ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మిథ్యాపాదాలు ఏం చేస్తాయి, ఆహారం చుట్టూ ఆవరింపజేసి ఆహార పూరితిగా మారుతుంది. ఈ విధంగా ఇది ఆహారం అనుకో, ఇది ఒక మిథ్యాపదాన్ని పెద్దగా చేస్తుందండి. ఇది పెద్దగా చేసి ఏం చేస్తుంది, ఆహారాన్ని లోపలికి తీసేసుకొని ఆహార రిక్తిగా మార్చుకొని జీర్ణం చేసుకుంటుంది. ఆహార రిక్తికల్లో సంక్లిష్ట ఆహార పదార్థాలు ఏమైతే, ఆహార పదార్థం సంక్లిష్టంగా ఉంటుంది కదా, దాన్ని విడగొట్టి ఏం చేస్తాయి, సరళ ఆహార పదార్థాలుగా విడగొట్టడానికి తర్వాత కణద్రవ్యంలో వ్యాపనం చెందుతాయి. సరళ ఆహార పదార్థాలు విడగొట్టుకొని ఇందులో జీవ పదార్థంలో కలిపేస్తుంది. అది ఎట్లా, వ్యాపనం అనేటువంటి పద్ధతి ద్వారా వ్యాపనం చెందుతాయి. జీర్ణం కాని పదార్థం కణం ఉపరితలం నుండి చేరి అక్కడ నుండి వెలుపలికి పంపడం. మళ్ళీ మనం ఇక ఎట్లా విసర్జ పదార్థాలు విసర్జిస్తున్నామో అవి కూడా ఏం చేస్తాయి, ఆహారం జీర్ణం కాని పదార్థాలు ఉంటాయి కదా, అవి ఉపరితలం నుంచి బయటికి పంపించేస్తుంది. ఏకకణ జీవి అయినటువంటి పారమిష్యం ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మనం పారమిష్యం అని చెప్తాము. ఇది పారమిష్యం. ఈ పారమిష్యం కూడా కాలు చెప్పు ఆకారంలో ఉంటుంది. దీనిలో ఒక ప్రత్యేక స్థానం నుండి ఇక్కడ కణముఖం ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారాన్ని ఇది ఏం చేస్తుంది, గ్రహిస్తుంది. శరీరం అంతా వ్యాపించి ఉన్న శైలికలు ఇట్లనే ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మ లాంటి నిర్మాణాలు, వీటిని మనం ఏమంటాం, శైలికలు అంటాం. శైలికల కదలికల వల్ల ఆహారం ఆ ప్రత్యేక స్థానానికి చేరుకుంటుంది. ఈ శైలికల వల్ల ఏం చేస్తుంది, ఆహారం ఈ కణముఖం దగ్గరికి వస్తుంది. అక్కడ నుండి ఏం చేస్తుంది, శరీరం లోపలికి వెళ్తుంది. ఈ భాగాన్ని మనం ఏమంటాం, సైటోస్ట్రోమ్ లేదా ఏమంటాం, కణముఖం అని అంటాం. సైటోస్ట్రోమ్ లేదా కణముఖం అని అంటాం. నెక్స్ట్ ఆ విధంగా ఏమిట్లో పారమిష్యంలో ఆహార పోషణ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ కస్కుటలో పరాణ జీవి పోషణ. కస్కుట అనే మొక్కలు చెప్పుకున్నాం కదా ఇంతకుముందుకు, ఇతర ఒక మొక్కల పైన ఆవరించి ఉండే తీగ లాంటి మొక్కను మనం ఏమంటాం, కస్కుట. ఆ కస్కుటలో ఎట్లా జరుగుతుంది చూద్దాం ఇప్పుడు. బంగారు తీగ లేదా కస్కుట ప్రజాతి చెందిన ఆకులు లేకుండా తీగలుగా చుట్టబడి, ఈ విధంగా ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్కకి ఇట్లా తీగలుగా చుట్టబడి పెరిగే పత్రహరిత. ఇందులో పత్రహరితం అనేటువంటిది క్లోరోఫిల్ ఉండదు. క్లోరోఫిల్ ఉంటే అదే ఆహారం తయారు చేసుకుంటుంది కాబట్టి క్లోరోఫిల్ ఉండదు. పత్రరహిత పరాణజీవి మొక్క. ఇది కన్వల్యూలేసి కుటుంబానికి చెందింది. కస్కుట కన్వల్యూలేసి కుటుంబానికి చెందింది. ఈ ప్రజాతిలో దాదాపు 170 రకాల తీగ మొక్కల జాతులు ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాల్లో ఏమైనా వ్యాపించి ఉన్నాయి. చాలా జాతులు అవి వాటి అతిథేయ మొక్కలతో ఇవేం చేస్తాయి, అతిథేయ మొక్కలతో సహా కొత్త ప్రాంతాల్లోనికి ఏం చేస్తాయి, ప్రవేశిస్తాయి. బంగారు తీగ లేదా డాడర్ అని పిలువబడే ఈ మొక్కలో పత్రహరితం ఉండదు. చెప్పుకున్నాం కదా ఇప్పుడు ముందుకి, పత్రహరిత పరాజీవని. కస్కుట రిఫ్లెక్సా చాలా తక్కువ మొత్తంలో ఏం చేస్తుంది, పత్రహరితం ఉంటుంది. కస్కుటలో ఏమో పత్రరహితంగా ఉంటుంది, కానీ అందులో రకాలు ఉంటాయని చెప్పుకున్నాగా 170 రకాలు. అందులో కస్కుట రిఫ్లెక్స్ అనే దాంట్లో తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది. ఇది చూషకాలు ద్వారా ఏం చేస్తుంది, ఆహారాన్ని సేకరించుకుంటుంది. ఏం చేస్తుంది, విధంగా కాండం ఉంటుంది, ఈ కాండంకి ఆవరించి చిన్న చిన్న చూషకాలు లాంటివి వాటి నిర్మాణాన్ని వీటి కాండంలోకి చొప్పిస్తుంది. దాన్ని అస్టోరియా లేదా చూషకాలు అని అంటారు. దీని ద్వారా ఏం చేస్తుంది, ఈ మొక్క తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటుంది. అస్టోరియాలు వేళ్ళ మాదిరిగా ఉండి అతిథేయ కణజాలంలోనికి చొప్పించుకొని పోతాయి. ఒక్కొక్కసారి అతిథేయి కూడా చంపివేస్తాయి, ఒకసారి అతిథేయిని కూడా చంపేస్తాయి. అంటే పరాణజీవి కదా. డాడర్ కాండం సన్నగా పొడవుగా నారింజ లేత గులాబీ లేదా పసుపు లేదా గోధుమ రంగులోనికి మారుతుంది. ఈ డాడర్ యొక్క కాండం ఎట్లుంటుందంటే సన్నగా పొడవు ఉండి నారింజ లేదా లేత గులాబీ పసుపు గోధుమ రంగులో కానీ ఉంటుందంట. డాడర్ పుష్పాలు బొడిపరిక కనిపిస్తున్నాయి కదా మనకు. డాడర్ పుష్పాలు బొడిపెల రూపంలో గుంపులుగా ఉంటాయి. పసుపు లేదా తెలుపు రంగులో ఆకర్షక పత్రాలు. ఈ కస్కుట రిఫ్లెక్స్లో ఉన్నటువంటి పుష్పాలు ఎట్లుంటాయి, అందులో ఉండే ఆకర్షణ పత్రాలు పసుపు లేదా తెలుపు రంగులో ఆకర్షక పత్రాలు ఉండే తమ్మెలు ఆకర్షణ పత్రాలు ఉండే తమ్మెలు గంట ఆకారంలో సంయుక్త ఆకర్షణ పత్రాలు ఉంటాయి. పత్రాలు సన్నటి పొలుసుల మాదిరిగా సన్నని పొలుసుల మాదిరిగా క్షీణించి ఉంటాయి. డాడర్ విత్తనం మొలకెత్తినప్పుడు అంటువేరు ఇదేం చేస్తుంది, ఇది చెట్టు పైనే మొలకెత్తి ఏం చేస్తుంది, చిన్న అంటువేరు లాంటిది ఏర్పాటు చేసుకుంటుంది. యాంకరింగ్ రూట్ని ఏర్పాటు చేసుకుంటుంది. తర్వాత సన్నటి పొడవైన కాండం సర్పిలాకారంలో ఎదుగుతూ చిన్న ఏరు వస్తుంది. తర్వాత చిన్న పొడవైన కాండం ఏర్పడి ఇది సర్పిలాకారంగా మారుతూ
ఏం చేస్తుంది, అత్తేయి మొక్కను మొక్కకు చేరే వరకు అత్తేయి మొక్కను చేరే వరకు ఏం చేస్తుంది, పెరుగుతూనే ఉంటుందంట. ఇది విధంగా నేలపై ఉన్నటువంటి ఉంటుంది కదా డాడర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే చిన్న అంటువేరు వస్తుందండి. మొలకెత్తినప్పుడు అంటువేరు ఏమవుతుంది, తర్వాత అంటువేరు ఏర్పడుతుంది. అంటువేరు ఏర్పడిన తర్వాత సన్నని పొడవైన కాండం ఏం చేస్తుంది, ఇట్లా తీగలు పెరుగుకుంటూ ఏదైనా మొక్క వరకు పెరుగుతుంది. మొక్క పెరిగిన తర్వాత మొక్క కాండం చుట్టూ పెరుగుకుంటూ పోతుంది. తర్వాత అత్తేయి కాండాన్ని పెనవేసుకొని అస్టోరియంను కాండం లోపలికి చొప్పిస్తుంది. అస్టోరియం అతిథేయి దారువు నుండి నీటిని, పోషక కణజాలం నుండి పోషక పదార్థాలను సేకరిస్తుంది. ఈ అస్టోరియంలో ఏం చేస్తాయి, అతిథేయి దారం ఉంటుంది, ఆ దారం నుంచి నీటిని తీసుకుంటుంది. పోషక కణజాలం ఉంటుంది, ఆ పోషక కణాల నుంచి ఆహార పదార్థాలని తీసుకుంటాయి. ఏంటివి, అస్టోరియంలు అనేటువంటి నిర్మాణాలు. ఓకే, అతిథేయి మొక్క నుంచి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ పోషణకు సంబంధించినటువంటి రెండవ భాగం మానవుల్లో జీర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ అవుతుంది, అప్లోడ్ కావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి 2 పార్ట్స్గా చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.